గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. బిఫోర్ స్టార్టింగ్ టుడేస్ హిందూ అనాలిసిస్ ఒకసారి మన కోర్సెస్ ఆఫ్లైన్ కోర్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఎల్టీఎక్స్ క్లాసెస్ వారు ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం అనేది జరిగిందండి. కొత్త బ్యాచ్ న్యూ బ్యాచ్ అనేది ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎంవిపి కాలనీ వైజాగ్లో మన ఇన్స్టిట్యూట్ అనేది ఉందండి. చక్కగా వైజాగ్ మీకు అన్నింటికీ అందుబాటులో ఉంటుంది. హ్యాపీ మంచి క్లైమేట్ కూడా ఉంటుంది. సో యూ కెన్ రీలొకేట్ ఆల్సో. లైఫ్ టైం వ్యాలిడిటీతో ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఆఫ్లైన్ తీసుకుంటే ఆన్లైన్ క్లాసెస్కి కూడా మీకు కాంప్లిమెంటరీ యాక్సెస్ అనేది ఉంటుంది. సురేష్ సార్ గైడెన్స్ అనేది ఉంటుంది. దాంతోపాటు నేను కూడా అక్కడే అందుబాటులో ఉంటాను. సో నా గైడెన్స్ కూడా మీకు కావాలంటే దాంతోపాటు మన తాలూకా నారాయణమూర్తి సార్ కూడా అక్కడే ఉంటారు. మొత్తం ఇన్హౌస్ ఫ్యాకల్టీ అండి. ఎక్కడి నుంచో వచ్చి సిలబస్ కంప్లీట్ చేసి చెప్పేసి వెళ్ళిపోవడం అనేది ఉండదు. సో మీతోనే మీ ప్రిపరేషన్ అయినంతకాలం అందుబాటులో మేము ఉండడం అనేది జరుగుతుంది. చక్కగా జాయిన్ అవ్వాలంటే ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. ఫీజు ఎంతండి అంటే 60,000 రూపాయలు మాత్రమే. 60,000 రూపాయలకి లైఫ్ టైం వ్యాలిడిటీ, ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో ఉండడం అనేది జరుగుతుంది. 60,000 రూపాయలు కూడా ఒక్కసారి కట్టక్కర్లేదు. నెలకి 5,000 చొప్పున మీరు చక్కగా 12 నెలల్లో కట్టుకోవచ్చండి. 60,000 రూపాయలు చక్కగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుంది. ఆన్లైన్ క్లాస్ జాయిన్ అవ్వాలా అంటే ఫీజు కేవలం 50,000 రూపాయలు మాత్రమే అమ్మ. ఆన్లైన్ క్లాసెస్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయి. ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో ఉంటాయి. మన అమ్మ భాషలో తెలుగు భాషలో ఫ్రమ్ వెరీ బేసిక్స్ పునాదుల నుంచి లోతుల నుంచి చెప్పడం అనేది జరుగుతుంది. ఎంత ఫీజు అంటే 50,000 రూపాయలు. 50,000 రూపాయలు కూడా ఒకసారి కట్టక్కర్లేదు. 10 నెలల్లో 5,000 చొప్పున చక్కగా కట్టుకోవచ్చు. రైట్. ఇఫ్ యు ఆర్ సీరియస్ అబౌట్ యూపీఎస్సీ ప్రిపరేషన్ చక్కగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. అండ్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ నచ్చుతున్నట్టయితే యూ కెన్ జాయిన్ అవర్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ ఎంత ఇంపార్టెంటో మీ అందరికీ తెలుసు. కరెంట్ అఫైర్స్ కోర్సెస్ జాయిన్ అవ్వాలంటే ఫీజు కేవలం 10,000 రూపాయలమ్మ. 10,000 రూపాయలు కూడా మీరు ఒకేసారి కట్టక్కర్లేదు. నెలకి 2,000 చొప్పున మీరు చక్కగా కట్టుకోవచ్చు. నెలకి 2,000 చొప్పున కూడా కట్టుకోవచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు కరెంట్ అఫైర్స్ అనేవి రోజు చెప్పడం అనేది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్లో మీకు హిందూ అనాలిసిస్, పీడిఎఫ్ పిఐబి అనాలిసిస్, రిలవెంట్ పీడిఎఫ్స్, దాంతోపాటు మీకు ఎక్స్ప్లెయిన్డ్ ఆర్టికల్స్, ఎంసీక్యూ సెషన్స్ అన్నీ ఉండడం అనేది జరుగుతుంది. ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ టెస్ట్ యాప్లో కండక్ట్ చేస్తాము. సో కాంప్రహెన్సివ్గా మీకు కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ అనేది జరుగుతుంది. సో నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అమ్ము కాదు. మీకు చక్కగా హ్యాపీగా మీరు నేర్చుకోవచ్చు. రైట్. ఈరోజు హిందూ అనాలిసిస్ స్టార్ట్ చేద్దాం. జాగ్రత్తగా వినండి అమ్మ. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే మొదటి ఆర్టికల్ వచ్చేసి బిల్ టు డిఫైన్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్స్ పవర్స్ మూవ్డ్ ఇన్ లోక్సభ. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. దిస్ పర్టికులర్ ఆర్టికల్ని మనం జిఎస్ పేపర్ 2 పాలిటీలో చదువుకుంటాం. మీకు చాలా ఈజీగా అర్థమయ్యే ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ ఏదైతే ఉంటుందో ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి నేను సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. సో ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మొదట యూనియన్ టెరిటరీస్ అంటే ఏంటి, దిస్ లెఫ్టినెంట్ గవర్నర్ అనేటటువంటి పోస్ట్ ఏంటి, అండ్ అతని తాలూకా పవర్స్ ఏంటి, ఢిల్లీకి ఏమైనా డిఫరెంట్గా ఉంటుందా, సో వీటన్నింటి గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందామండి. సో దిస్ ఆర్టికల్స్ ఎక్స్ప్లెనేషన్ విల్ బీ లాంగ్ బట్ చాలా వర్త్ ఉంటుంది. మీ అన్ని కంప్లీట్గా మీ ప్రశ్నలన్నింటికి సమాధానం అయితే దొరుకుతుంది. సో జాగ్రత్తగా వినండి అమ్మా, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఈ ఆర్టికల్ని అర్థం చేసుకోవాలంటే బ్యాక్గ్రౌండ్ మొదలు పెట్టాలి. ఈ ఆర్టికల్ బ్యాక్గ్రౌండ్ నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అంటే ఆర్టికల్ 1 మన కాన్స్టిట్యూషన్లో అధికరణ 1 ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. ఆర్టికల్ 1లో ద టెరిటరీ ఆఫ్ ఇండియా, భారత భూభాగం ఏదైతే ఉంటుందో ఇండియన్ టెరిటరీ లేకపోతే ద టెరిటరీ ఆఫ్ ఇండియా, దీనిని 3 పార్ట్స్గా విడదీయడం అనేది జరిగిందమ్మా. ఏంటండి ఆ 3 పార్ట్స్? ఒకటి ఇండియన్ స్టేట్స్, 2 యూనియన్ టెరిటరీస్, యూటీస్ అని సింపుల్గా రాస్తున్నాను. మూడవది ఏంటి అంటే టెరిటరీస్ దట్ మే బి ఎక్వైర్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎట్ ఎనీ టైమ్. ఎక్వైర్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇలా 3 ఉండడం అనేది జరిగింది. సో ఇండియన్ స్టేట్స్ మొత్తం మనకి రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయండి? 28 స్టేట్స్ ఉన్నాయి. యూనియన్ టెరిటరీస్ ఎన్ని ఉన్నాయండి? 8 ఉండడం అనేది జరిగింది. ఎక్వైర్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఎక్వైర్ చేసినటువంటిది 0 అండి, అసలు ఏమీ లేవు. సో ఇలా ఉండడం అనేది జరిగింది. సో స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, స్టేట్స్
విల్ బి ద మెంబర్స్ ఆఫ్ ద ఫెడరల్ సిస్టమ్ ఇన్ ఇండియా. ఇండియాలో ఫెడరల్ వ్యవస్థ అనేది ఉంటుంది, అంటే పవర్స్ విల్ బి షేర్డ్ బై బోత్ సెంటర్ అండ్ స్టేట్. దెర్ విల్ బి ఏ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ డిస్ట్రిబ్యూషన్ ఉండడం అనేది జరుగుతుంది. మీ అందరికీ తెలుసు ఇండియా అనేది ఏంటి, ఫెడరలిజం అనేటటువంటిది ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. ఇండియా ఈజ్ ఏ ఫెడరల్ నేషన్, రైట్. బట్ క్లియర్ డిమార్కేషన్, మన అమెరికన్ ఫెడరలిజం వేరు, ఇండియన్ ఫెడరలిజం అనేది వేరండి. అమెరికాలో క్లియర్గా సెంటర్కి స్టేట్స్ మధ్య క్లియర్ డిమార్కేషన్ ఆఫ్ పవర్స్ ఉంటుంది. బట్ ఇక్కడ షేరింగ్ ఆఫ్ పవర్స్ విత్ యూనిటరీ ఫీచర్స్ అనేవి ఉంటాయి. అంటే రాష్ట్రం కంటే కేంద్రం ఏదైతే ఉంటుందో కేంద్రానికి కాస్త ఎక్కువ పవర్స్ కల్పించడం అనేది జరిగింది. యూనిటరీ ఫీచర్స్ మనకు ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? వేరాజ్ యూనియన్ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో దే విల్ బి అండర్ ద డైరెక్ట్ కంట్రోల్ ఆఫ్ సెంటర్. యూనియన్ టెరిటరీస్ ఎవరండి అడ్మినిస్టర్ చేస్తారు? డైరెక్ట్గా సెంటర్ ఏదైతే ఉంటుందో సెంట్రల్ గవర్నమెంట్ అనేది డైరెక్ట్గా అడ్మినిస్టర్ చేయడం అనేది జరుగుతుంది. అందుకే యూనియన్ టెరిటరీస్కి ఇంకొక పేరు ఏంటమ్మా అంటే సెంట్రల్లీ అడ్మినిస్టర్డ్ టెరిటరీస్ అని కూడా అంటామండి. సెంట్రల్లీ అడ్మినిస్టర్డ్ టెరిటరీస్ అని కూడా మనం అనడం అనేది జరుగుతుంది. అయితే మన రాజ్యాంగంలో యూనియన్ టెరిటరీస్ గురించి మాట్లాడేటటువంటి పార్ట్ ఏంటి అండ్ ఆర్టికల్స్ ఏంటో చూద్దాం. సో మన కాన్స్టిట్యూషన్లో యూనియన్ టెరిటరీస్ గురించి మాట్లాడేటటువంటి పార్ట్ ఏ పార్ట్ అంటే పార్ట్ 8 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఆర్టికల్స్ ఏంటండి అంటే ఆర్టికల్ 239 నుంచి ఆర్టికల్ 241 వరకు మన యూనియన్ టెరిటరీస్ గురించి మనం మాట్లాడడం అనేది జరుగుతుందమ్మా. అట్ ప్రెజెంట్ ఎన్ని ఉన్నాయమ్మా మనకి? మొత్తం 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. సో యూనియన్ టెరిటరీస్ని ఎలా కన్స్టిట్యూట్ చేస్తారో అండ్ విచ్ బేసిస్ కన్స్టిట్యూట్ చేయడం అనేది జరుగుతుంది అది కూడా తెలుసుకుందాం. జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ వన్ పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ అండి. పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ వల్ల మన యూనియన్ టెరిటరీస్ని కన్స్టిట్యూట్ చేయడం అనేది జరుగుతుంది. యూనియన్ టెరిటరీస్ అంటే ఏంటి? ద టెరిటరీస్ దట్ ఆర్ డైరెక్ట్లీ అడ్మినిస్టర్డ్ బై ద సెంటర్ డైరెక్ట్గా అడ్మినిస్టర్ చేయడం అనేది జరుగుతుంది. అడ్మినిస్ట్రేషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందో కూడా చెప్తాను. పొలిటికల్లీ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ వల్ల యూనియన్ టెరిటరీస్ అయింది ఏంటి? ఒకటి ఢిల్లీ రాజధాని అవ్వడం వల్ల ఢిల్లీ తాలూకా మల్టీ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ ఉండాలి కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉంటే బాగుంటుందని ఢిల్లీ అన్నారు. ఓకే సార్. మరి ఇంకొకటి ఏంటి? చండీగఢ్ ఏదైతే ఉంటుందో చండీగఢ్ మీకు మామూలుగా ఏం జరిగింది 1967లో ఎప్పుడైతే మనకి పంజాబ్ నుంచి హర్యానా విడిపోయిందో ఆ టైంలో చండీగఢ్ గురించి మనకి చాలా ఇదవ్వడం అనేది జరిగింది. సో మాకు కావాలి అని చండీగఢ్ అనేది ఇదైంది. సో 2 పిల్లులు ఒక కోతి కదా మీకు తెలుసు అని అనుకుంటున్నాను. సో ఇద్దరు దెబ్బలాడుకునేటప్పుడు మధ్యలో ఎవరు వచ్చారు? సెంటర్ వచ్చింది. సెంటర్ వచ్చి మీ ఇద్దరికి వద్దు నాకు ఇచ్చేయండి అని చెప్పి చండీగఢ్ని తీసుకోవడం అనేది జరిగింది. మొదటిది. రెండోది ఏంటి అంటే కల్చరల్ డిస్టింక్టివ్నెస్. సపోజ్ పుదుచ్చేరి మనకి యూరోపియన్ పవర్స్ అండర్లో కొలోనియల్ టైమ్స్లో యూరోపియన్ పవర్స్ అండర్లో ఉండేటటువంటివి. ఒకటి ఏంటి? పుదుచ్చేరి ఏదైతే ఉంటుందో పుదుచ్చేరి, ప్రజెంట్ పుదుచ్చేరి ఒకప్పుడు పాండిచ్చేరి అన్నారు. ఫ్రెంచ్ వాళ్ళ అండర్లో ఉండడం అనేది జరిగింది. అండ్ దాద్రా అండ్ నగర్ హవేలీ ఏదైతే ఉంటుందో దాద్రా అండ్ నగర్ హవేలీ, అండ్ దాంతోపాటు డామన్ అండ్ డయ్యూ ఏదైతే ఉంటుందో డామన్ అండ్ డయ్యూ. ఇవి మనకి కల్చరల్లీ డిస్టింక్టివ్ కాబట్టి యూరోపియన్ కల్చర్ అనేది ఆ ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల యూరోపియన్ కల్చర్ యొక్క డిఫ్యూజన్ అనేది మనకి ఇక్కడ కనిపించడం వల్ల సో ఇవన్నీ వేరేగా ఉండడం అనేది జరిగింది. మూడవది ఏంటమ్మా అంటే స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్. ఏంటండి ఈ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్? కొన్నిసార్లు గవర్నమెంట్కి మిలిటరీ ప్రకారంగా ఇండియన్ సెక్యూరిటీ ప్రకారంగా కొన్ని టెరిటరీస్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి గవర్నమెంట్కి అనిపిస్తుందండి. సో సపోజ్ మీరు జాగ్రత్తగా చూసుకుంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఎక్కడ ఉంటాయి? మన తాలూకా బే ఆఫ్ బెంగాల్లో మనకు కనిపిస్తాయి. సో దే ఆర్ స్ట్రాటజికల్లీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు? వేరే కంట్రీ యొక్క మ్యారిటైమ్ డామినెన్స్ అనేది అక్కడ పడకుండా ఆ ఇండియన్ వాటర్స్లో ఉండడం వల్ల అక్కడ సిన్స్ దే ఆర్ వెరీ స్ట్రాటజికల్లీ ఇంపార్టెంట్ అండ్ డిఫెన్స్ కూడా ఎవరి అండర్లో ఉంటుంది? సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉంటుంది కాబట్టి వాటిని యూనియన్ టెరిటరీస్గా వాటిని సెంటర్ రూల్ చేయడమే కరెక్ట్ కాబట్టి యూనియన్ టెరిటరీస్గా ఇది అవ్వడం అనేది జరుగుతుంది. సో స్ట్రాటజికల్ ఇంపార్టెన్స్తో ఉండేటటువంటి ఏంటండి? అండమాన్ అండ్ నికోబార్ ఏదైతే ఉంటుందో అండమాన్ అండ్ నికోబార్, దాంతోపాటు లక్షద్వీప్ ఐలాండ్స్ ఏవైతే ఉంటాయో లక్షద్వీప్ ఐలాండ్స్, దాంతోపాటు రీసెంట్గా జమ్మూ అండ్ కాశ్మీర్ లడక్ విడదీశారు కదా ఈ యూనియన్ టెరిటరీస్ ఏవైతే ఉంటాయో యూనియన్ టెరిటరీస్ కూడా. ఎందుకండి మనకి ఎందుకు విడదీశారండి
ఆర్టికల్ 370 ఏదైతే ఉంటుందో ఆర్టికల్ 370ని అబాలిష్ చేసి మనకి ఏం చేశారమ్మా, ఆర్టికల్ 370 అండ్ 35A మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. దీన్ని అబాలిష్ చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ ఏదైతే ఉంటుందో దీన్ని 2 యూనియన్ టెరిటరీస్గా మార్చడం అనేది జరిగింది. ఏ యూనియన్ టెరిటరీస్గా? ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ, ఇంకొకటి లడాక్ యూనియన్ టెరిటరీగా మార్చడం అనేది జరిగింది. సో జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీకి ఏముంటుంది? లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుంది. లడాక్ యూనివర్సిటీకి లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది ఉండదు. ఇది చేశారు. ఎందుకు? ఇండియన్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో, క్రాస్ బార్డర్ టెర్రరిజం ఏదైతే ఉంటుందో దానికి జమ్మూ అండ్ కాశ్మీర్ గవర్నమెంట్స్ కానీ జమ్మూ అండ్ కాశ్మీర్ పీపుల్ కానీ ఇది చేయడం వల్ల సెంటర్ అండర్లో అది ఉంటే కాస్త కంట్రీ యొక్క సోవరెంటీ ఇంటిగ్రిటీకి నిజంగా అది లాభపడుతుందని చెప్పి మనకి ఏం చేశారు, ఈ రెండింటినీ కూడా స్ట్రాటజికల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి యూనియన్ టెరిటరీస్గా ఉంచడం అనేది జరిగింది. నెక్స్ట్, స్పెషల్ ట్రీట్మెంట్ అండ్ కేర్ ఆఫ్ బ్యాక్వర్డ్ అండ్ ట్రైబల్ పీపుల్. సో మనకి స్పెషల్ ట్రీట్మెంట్ అండ్ ట్రైబల్ పీపుల్ ఎక్కువగా ఉండేటటువంటి ఇవి మీకు ఇంకా చెప్పాలంటే చెప్తాను చూడండి. సపోజ్ మణిపూర్ తీసుకోండి, ఎక్కువ ఏముంటాయి? ట్రైబల్ పీపుల్ ఎక్కువగా ఉంటారు. మిజోరాం తీసుకోండి, మిజోరాంలో కూడా ట్రైబల్ పీపుల్ ఉండేవాళ్ళు. అండ్ అరుణాచల్ ప్రదేశ్ తీసుకోండి, అరుణాచల్ ప్రదేశ్లో కూడా మనకి ట్రైబల్ పీపుల్ అనేవాళ్ళు ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు వీళ్ళందరూ దే వాంట్ టు సెసీడ్. ఇక్కడ ఇన్సర్జెన్సీ కూడా ఎక్కడైతే ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఇన్సర్జెన్సీ కూడా ఎక్కువగా ఉండేదండి. అర్థమైందా? ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎక్కువగా ఉండడం అనేది జరిగింది. సో దాన్ని కంట్రోల్ చేయడానికి, దాంతోపాటు మీకు ఈ స్పెషల్గా వీటిని ట్రీట్ చేయడానికి వీటన్నిటిని ఏం చేశారు, సెంట్రల్ గవర్నమెంట్ వాటి అండర్లో ఉంటే మంచిది కాబట్టి యూనియన్ టెరిటరీస్ని చేశారు. తర్వాత కాలక్రమేణా యూటీస్ ఏవైతే ఉన్నాయో వీటికి స్టేట్ హోదా, రాష్ట్ర హోదా ఏదైతే ఉంటుందో స్టేట్స్గా వీటికి ఆ స్టేటస్ అనేది కల్పించడం అనేది జరిగింది, స్టేట్ హుడ్ కల్పించడం అనేది జరిగింది. ఈవెన్ 2019లో ఏం జరిగింది, జమ్మూ అండ్ కాశ్మీర్ రెండుగా విడిపోయింది, అది కూడా నేను చెప్పడం అనేది జరిగిందమ్మ. రైట్, ఆర్టికల్స్ ఏంటండి? విచ్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ యూనియన్ టెరిటరీస్? పార్ట్ 8 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. పార్ట్ 8 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఏ ఆర్టికల్స్ అండి? 239 to 241 ఏవైతే ఉన్నాయో వాటి ఇది చేయడం అనేది, ఇవన్నీ యూనియన్ టెరిటరీస్ గురించి మాట్లాడడం అనేది జరిగింది. సో యూనియన్ టెరిటరీస్ అన్నీ ఒకే కేటగిరీలోకి వచ్చినప్పటికీ, యూనియన్ టెరిటరీస్ అన్ని సెంట్రల్ గవర్నమెంటే డీల్ చేస్తున్నప్పటికీ, అడ్మినిస్ట్రేట్ చేస్తున్నప్పటికీ, బట్ దేర్ ఈజ్ నో యూనిఫార్మిటీ ఇన్ దేర్ అడ్మినిస్ట్రేషన్. వాటి తాలూకా అడ్మినిస్ట్రేషన్లో యూనిఫార్మిటీ ఉందా అంటే లేదు. ఎందుకు అంటే చెప్తాను చూడండి. ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, యూనియన్ టెరిటరీని ఎవరు పరిపాలిస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ అంటున్నాం. ఇంతకీ సెంట్రల్ గవర్నమెంట్ ఎవరు పరిపాలించడం అనేది జరుగుతుంది? యూనియన్ టెరిటరీ విల్ బీ అడ్మినిస్టర్డ్ బై ప్రెసిడెంట్. రాష్ట్రపతి ఎవరైతే ఉంటారో రాష్ట్రపతి ఇది అవ్వడం అనేది జరుగుతుంది. కానీ హీజ్ ఏ రబ్బర్ స్టాంప్, మీ అందరికీ తెలుసు. హీజ్ ఏ డిజూరీ అథారిటీ, రైట్? రియల్ పవర్ అనేది ఇతని దగ్గర ఉండదు. ఎవరండి ఇతనికి ఇది చేస్తారు? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్ ఇతనికి సజెస్ట్ చేస్తే ప్రెసిడెంట్ అనే ఆయన ఇది తీసుకుంటారు. బట్ హూ ఈజ్ ద డిఫాక్టో రూలర్ ఇక్కడ? ప్రైమ్ మినిస్టర్. హూ ఈజ్ ద డిజూరీ రూలర్ ఎవరు ఇక్కడ? ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో నామినల్ హెడ్ అండి. ప్రెసిడెంట్ అడ్మినిస్టర్ చేయడం అనేది జరిగింది. మరి ప్రెసిడెంట్ ఎలా అడ్మినిస్టర్ చేస్తారు? ఇన్నింటికి ఒకే ఆయన ఎలా అడ్మినిస్టర్ చేస్తారు? కాస్త ఇబ్బంది కదా. ఇప్పుడు ఏం జరుగుతుంది? ప్రెసిడెంట్ హీ విల్ అపాయింట్ ఎన్ ఏజెంట్. అతని బదులు ఒక ఏజెంట్ని అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ఏజెంట్స్కి ప్రెసిడెంట్ డిఫరెంట్ నేమ్స్ ఇస్తారు. ఒకటి ఎలాంటి ఈ డిజిగ్నేషన్ ఎలా ఇస్తారు? ఒకటి లెఫ్టినెంట్ గవర్నర్ అనేటటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని ఇస్తారు. దాంతోపాటు లేకపోతే చీఫ్ కమిషనర్ అయినా ఇవ్వచ్చు, లేకపోతే సింపుల్గా అడ్మినిస్ట్రేటర్ అనేటటువంటి డిజిగ్నేషన్ కూడా ఇవ్వచ్చు. అర్థమైందా? మనకి అడ్మినిస్ట్రేటర్లు లెఫ్టినెంట్ గవర్నర్లు ఉన్నారు, కానీ చీఫ్ కమిషనర్ ఇప్పటివరకు ఆ డిజిగ్నేషన్తో ఎవరు లేరండి. సో లెఫ్టినెంట్ గవర్నర్లు ఏ స్టేట్కి ఉన్నారు సార్? లెఫ్టినెంట్ గవర్నర్ మీరు చూసుకుంటే ఢిల్లీకి లెఫ్టినెంట్ గవర్నర్, ఇప్పుడు మనం న్యూస్లో మాట్లాడుకుంటున్నటువంటి ఢిల్లీకి లెఫ్టినెంట్ గవర్నర్, పుదుచ్చేరి ఏదైతే ఉంటుందో పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్, అండమాన్ అండ్ నికోబార్ ఏదైతే ఉంటుందో దానికి లెఫ్టినెంట్ గవర్నర్, జమ్మూ అండ్ కాశ్మీర్కి లెఫ్టినెంట్ గవర్నర్, లడాక్ ఏదైతే ఉంటుందో లడాక్కి లెఫ్టినెంట్ గవర్నర్. అండ్ అడ్మినిస్ట్రేటర్ ఎవరికి ఉంటారు సార్ అంటే చండీగఢ్ ఏదైతే ఉంటుందో చండీగఢ్కి అడ్మినిస్ట్రేటర్, దాద్రా అండ్ నగర్ హవేలీ ఏదైతే ఉంటుందో దాద్రా అండ్ నగర్ హవేలీకి అడ్మినిస్ట్రేటర్, డామన్ అండ్ డయ్యూకి అడ్మినిస్ట్రేటర్, లక్షద్వీప్కి అడ్మినిస్ట్రేటర్. ఇలా వాళ్ళ తాలూకా పవర్స్ ఒకటే అమ్మ, కానీ డిజిగ్నేషన్ ఏదైతే ఉంటుందో డిజిగ్నేషన్ యొక్క పేరులో మార్పు ఉండడం అనేది జరుగుతుంది.
అర్థమైందా? సో మన తాలూకా ప్రెసిడెంట్ లెఫ్టినెంట్ గవర్నర్ తన తరపున పరిపాలించమని ఒక ఏజెంట్ని ఆయన నియమించడం అనేది జరుగుతుంది. అయితే యూనిఫామిటీ ఎందుకు లేదన్నాం సార్? మెయిన్ థింగ్, సమ్ యూనియన్ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో సమ్ యూటీస్కి మనకి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే ఉంటుందో లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది ఉంటుంది. సమ్ యూటీస్ ఏవైతే ఉన్నాయో సమ్ యూటీస్కి లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది ఉండదు. లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది లేకుండా అది ఉండడం అనేది జరుగుతుంది. లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉండేటటువంటి ఇదేంటండి, మామూలుగా మనకి యూనియన్ టెరిటరీస్ ఏంటండి, మొదట ఢిల్లీ, రెండవది పుదుచ్చేరి, మూడవది ఏంటండి జమ్మూ అండ్ కాశ్మీర్. మిగిలిన 5 యూనియన్ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో 5 యూనియన్ టెరిటరీస్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది ఉండదమ్మా. అర్థమైందా? లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉన్నంత మాత్రాన అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చేస్తారా అంటే ఫైనల్ అథారిటీ ఎవరిదవుతుంది? సెంట్రల్ గవర్నమెంట్దే అవుతుంది. ఎందుకు? దే ఆర్ యూనియన్ టెరిటరీస్, దే డైరెక్ట్లీ అడ్మినిస్టర్డ్ బై ద యూనియన్ గవర్నమెంట్. అందుకే వాటిని సెంట్రల్లీ అడ్మినిస్టర్డ్ టెరిటరీస్ అని కూడా మనం పిలవడం అనేది జరుగుతుంది. పార్లమెంట్ ఏదైతే ఉంటుందో పార్లమెంట్ ఏ సబ్జెక్ట్ మీదైనా చట్టం చేయొచ్చు. సబ్జెక్ట్ అంటే మీకు అర్థం కాలేదు కదా, చెప్తాను చూడండి. దేర్ ఈజ్ షెడ్యూల్ 7 ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. షెడ్యూల్ 7లో మనకి 3 లిస్టులు ఉంటాయి. ఒకటి యూనియన్ లిస్ట్, రెండవది కాన్కరెంట్ లిస్ట్, మూడవది స్టేట్ లిస్ట్. ఏంటి సార్ ఈ లిస్ట్? ఈచ్ లిస్ట్లో కొన్ని సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయండి. సమ్ సబ్జెక్ట్స్ ఉండడం అనేది జరుగుతుంది. దీనిలో కొన్ని సబ్జెక్ట్స్, స్టేట్ లిస్ట్లో కొన్ని సబ్జెక్ట్స్ ఇలా ఉంటాయి. సో ఈ సబ్జెక్ట్స్ సపోజ్ లా అండ్ ఆర్డర్ అనుకోండి. లా అండ్ ఆర్డర్ ఎవరి చేతిలో ఉంటుంది? స్టేట్ లిస్ట్లో ఉందనుకోండి. దాని మీద చట్టాలు ఎవరు చేయొచ్చు? రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే చేయొచ్చు. యూనియన్ లిస్ట్లో ఉండేటటువంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఎవరు చేయొచ్చు? యూనియన్ గవర్నమెంట్ మాత్రమే చేయొచ్చు. అండ్ కాన్కరెన్స్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ మీద బోత్ స్టేట్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్ ఈ రెండిట్లో ఏదైనా చట్టాలు చేయొచ్చు. అర్థమైందా? సో ఇలా ఉండడం అనేది జరుగుతుంది. పార్లమెంట్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు పార్లమెంట్ మామూలుగా మిగిలిన స్టేట్స్లో దేని మీద చేయాలి? ఓన్లీ యూనియన్ లిస్టు లేదా కాన్కరెంట్ లిస్ట్లో ఉండేటటువంటి సబ్జెక్టుల మీద చేయాలి, ఈ రెండింటి మీదే కదా. కానీ పార్లమెంట్ యూనియన్ టెరిటరీస్కి వచ్చేసప్పటికి అడ్మినిస్ట్రేషన్ ఎవరిదన్నాం? సెంట్రల్ గవర్నమెంట్ అన్నాం. సో 3 లిస్టులో ఉండేటటువంటి 3 లిస్టుల్లో ఉండేటటువంటి సబ్జెక్ట్స్ మీద కూడా వాళ్ళు చట్టాలు చేయొచ్చు. అర్థమైందా? సో మరి మన తాలూకా లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉండేటటువంటి ఈ 3 స్టేట్స్ యొక్క పరిస్థితి ఏంటండి? ఈ 3 స్టేట్స్ యొక్క లెజిస్లేటివ్ అసెంబ్లీస్ చట్టాలు చేయొచ్చు. దేని మీద చట్టాలు చేయొచ్చు? మిగిలిన రాష్ట్రాలు ఎలా అయితే కాన్కరెంట్ లిస్ట్ దాంతోపాటు స్టేట్ లిస్ట్లో ఉండేటటువంటి సబ్జెక్ట్స్ మీద చేస్తాయో అలాగే చేయొచ్చు. బట్ దేర్ వర్ సమ్ ఎక్సెప్షన్స్ అండి. అర్థమైందా? బట్ ఫైనల్ అథారిటీ ఎవరిది అవుతుందమ్మా? పార్లమెంట్ ఏదైతే ఉంటుందో పార్లమెంట్ది ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఇప్పుడు చూద్దాం, చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు యూనియన్ టెరిటరీస్, ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుకోవాలంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉండేటటువంటి యూనియన్ టెరిటరీస్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకు అంటే ఎప్పుడైతే లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉందో లెజిస్లేటివ్ అసెంబ్లీ మనకి ఇక్కడ ఇద్దరు అథారిటీ అనేది కనిపిస్తుంది. ఒకటి లెజిస్లేటివ్ అసెంబ్లీ, రెండవది ఏంటండి మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉంటారో ఐ మీన్ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే ఉంటారో లెఫ్టినెంట్ గవర్నర్. మీరు గమనించారా? ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 2 ఉన్నారు. ఇద్దరికి ఏం కావాలి? పవర్ కావాలి. ఒకరు లెఫ్టినెంట్ గవర్నర్కి ఇక్కడ మనకు పవర్ కావాలి. దాంతోపాటు లెజిస్లేటివ్ అసెంబ్లీ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ సార్వత్రిక వయోజన ఓటు హక్కు ద్వారా ఎన్నికైనటువంటి వాళ్ళు వీళ్ళకి పవర్ కావాలి. సో అందుకోసం అని చెప్పి ప్రతిసారి పవర్ కోసం కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉంటుందో కాన్ఫ్లిక్ట్ అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది. దేర్ ఈజ్ నో క్లియర్ డిమార్కేషన్ ఏమైనా ఉందా? సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్ దేని మీదైనా డెసిషన్స్ తీసుకోవచ్చు. పార్లమెంట్ దేని మీదైనా యూనియన్ టెరిటరీస్ గురించి డెసిషన్ తీసుకోవచ్చు. బట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఉందా? ఓన్లీ స్టేట్ లిస్ట్ దాంతోపాటు కాన్కరెంట్ లిస్ట్లో ఉన్నటువంటి వాటి మీద మాత్రమే ఇది తీసుకోవచ్చు. ఇంకా స్టేట్ లిస్ట్లో కూడా కొన్నింటికి ఎక్సెప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఎక్సెప్షన్స్ కూడా ఉండడం అనేది జరిగింది. రైట్. సో దానివల్లే కాస్త ప్రాబ్లం. అయితే ఏంటి సార్ ఎక్సెప్షన్స్, కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఎలా ఏర్పడుతున్నాయి? రీసెంట్గా పుదుచ్చేరి చూడండి, మీకు ఎలా జరుగుతుంది? పుదుచ్చేరిలో మొన్నటి వరకు మనకి లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేసినటువంటి ఆవిడ ఎవరంటే కిరణ్ బేడి అండి. కిరణ్ బేడి గారు మీ అందరికీ తెలుసు, ఇండియాలోనే ఫస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ కదా. ఈవిడ చేయడం అనేది జరిగింది. సో ఈవిడ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే ఉంటుందో అయినా యూనియన్ టెరిటరీ యొక్క లెజిస్లేటివ్ అసెంబ్లీ పుదుచ్చేరి లెజిస్లేటివ్ అసెంబ్లీ యొక్క నిర్ణయాల్లో ఈవిడ ఎప్పుడు జోక్యం చేసుకోవడం అనేది జరిగింది.
సో రీసెంట్గా హెల్మెట్ లేకపోతే చాలా ఘోరమైనటువంటి పనిష్మెంట్స్ ఇవ్వడం కానీ ఇలాంటి వాటిలో కంప్లీట్ కాప్ స్టే లెఫ్టినెంట్ గవర్నర్గా కాకుండా ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఇవి పనిచేయడం అనేది మొదలుపెట్టారు. సో దానివల్ల ఏం జరిగింది, పొలిటికల్ ఇంట్రెస్ట్ కూడా ఫెయిల్ అవుతాయి కదా, అందువల్ల ఈవిడ్ని రీసెంట్గా ఏం చేశారు, ఈవిడ్ని సస్పెండ్ చేయడం అనేది జరిగింది, ఈవిడ్ని తీసేయడం అనేది జరిగింది, రైట్, లెఫ్టినెంట్ గవర్నర్గా. సో ఇలాంటి కిరణ్ బేడి గారికి అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే ఉంటుందో ఈ రెండింటికి మధ్య ఎప్పుడు గొడవలే, అక్కడ ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్కి లెఫ్టినెంట్ గవర్నర్కి. సో అదేం జరుగుతుంది, పొలిటికల్ ఇన్స్టెబిలిటీని క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది ఒక యూనియన్ టెరిటరీలో. రీసెంట్గా మన కేజ్రీవాల్ గవర్నమెంట్ చూసుకుంటే కేజ్రీవాల్ ఢిల్లీలో కూడా ఇదే కాన్ఫ్లిక్ట్. లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే ఉంటారో లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క పవర్స్కి సీఎం ఎవరైతే ఉంటారో ఢిల్లీ సీఎం అయినటువంటి కేజ్రీవాల్ యొక్క పవర్స్కి మధ్య చాలా ప్రాబ్లమ్స్, చాలా కాన్ఫ్లిక్ట్స్ ఏర్పడడం అనేది జరుగుతుంది. బికాస్ దెర్ ఈస్ నో క్లియర్ డిమార్కేషన్ అనేది లేదు. అయితే ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయని చెప్పుకున్నాం. ఫస్ట్ చూడండి, యూనియన్ టెరిటరీస్లో పవర్ ఎవరికి ఉంటుందండి, అడ్మినిస్ట్రేషన్ ఎవరు చేస్తారు, ప్రెసిడెంట్ చేస్తారు. ప్రెసిడెంట్ అడ్మినిస్ట్రేషన్ కోసం ఎవరిని నియమిస్తారండి, అతని తరపున ఒక ఏజెంట్ని నియమిస్తారు లేదా అడ్మినిస్ట్రేటర్ని నియమిస్తారు. అడ్మినిస్ట్రేటర్ లేదా ఏజెంట్, ఇతనికి డిజిగ్నేషన్ ఎవరు ఇస్తారండి, ప్రెసిడెంట్ ఇస్తారు. ఎలా ఇవ్వచ్చు డిజిగ్నేషన్, ఒకటి లెఫ్టినెంట్ గవర్నర్ కానీ, రెండవది చీఫ్ కమిషనర్ కానీ, మూడు మనకి ఇదేదైతే అడ్మినిస్ట్రేటర్ ఏదైతే ఉంటుందో అడ్మినిస్ట్రేటర్, ఇందాక ఏ స్టేట్స్కి ఉంటాయో మనం మాట్లాడుకున్నాం. అయితే ఏం జరుగుతుంది, ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు చట్టాలు ఎవరు చేస్తారు, యూనియన్ టెరిటరీస్లో 3 లిస్టుల్లో ఉండేటటువంటి సబ్జెక్ట్స్ మీద, షెడ్యూల్ 7లో ఉండేటటువంటి 3 లిస్టులో ఉండేటటువంటి సబ్జెక్ట్స్ మీద ఎవరు, పార్లమెంట్ ఏదైతే ఉంటుందో పార్లమెంట్ చట్టాలు చేస్తుంది. అండ్ మన తాలూకు ఓన్లీ కాన్కరెంట్ లిస్ట్ అండ్ స్టేట్ లిస్ట్ ఏదైతే ఉంటుందో వీటి మీద మాత్రం చట్టాలు ఎవరు చేస్తారు, మన తాలూకా స్టేట్ లెజిస్లేచర్ ఏదైతే ఉంటుందో స్టేట్ లెజిస్లేచర్ చేస్తుంది. కానీ ఇక్కడే ఎక్సెప్షన్ అనేది ఉంది. ఇప్పుడు సపోజ్ ఢిల్లీ తీసుకోండి, ఢిల్లీలో మీ అందరికీ తెలుసు పబ్లిక్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో, పబ్లిక్ ఆర్డర్ అండ్ లా ఏవైతే ఉన్నాయో ఇవి స్టేట్ లిస్ట్లో ఉండేటటువంటి సబ్జెక్ట్స్ అండి. బట్ కానీ ఇవి స్టేట్ లిస్ట్లో ఉండేటువంటి సబ్జెక్ట్స్ మీద చట్టాలు ఎవరు చేయొచ్చు, ఇందాక చెప్పుకున్నాం యూనియన్ టెరిటరీస్ గవర్నమెంట్ స్టేట్ లెజిస్లేచర్ ఉన్నటువంటి అవి కూడా చేయొచ్చు. కానీ ఈ రెండింటి మీద ఢిల్లీ స్టేట్ లెజిస్లేచర్ ఏదైతే ఉంటుందో దానికి చట్టాలు చేసేటటువంటి హక్కు లేదు. బికాస్ ఇట్ కంప్లీట్లీ బిలాంగ్ టు సెంటర్ మాత్రమే వీటి మీద ఇది చేయగలరు. సెంటర్ అంటే ఎవరు చేస్తారు, లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే ఉంటారో, సెంటర్ తరపున ఉన్నటువంటి ఏజెంట్ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే ఉంటారో ఆయన చేస్తారు. ఈవెన్ మీరు జమ్మూ అండ్ కాశ్మీర్ తీసుకోండి, జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా ఇదే తంతు. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఏం జరుగుతుంది, పబ్లిక్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో పబ్లిక్ ఆర్డర్ అండ్ లా, సింపుల్గా లా అండ్ ఆర్డర్ అంటాం. సో వీటి మీద చేసేటటువంటి చట్టాలు ఎవరు చేస్తారు, మన తాలూకా ఇదేదైతే ఉంటుందో వీటి మీద స్టేట్ అనేది చేయడానికి లేదు. ఓన్లీ సెంటర్ ఏదైతే ఉంటుందో సెంటర్ నియమించినటువంటి లెఫ్టినెంట్ గవర్నర్ మాత్రమే చేస్తారు. వేరాజ్ పుదుచ్చేరి చూసుకున్నారనుకోండి, పుదుచ్చేరి చూస్తే మీకు ఏమవుతుంది, వీటి మీద చట్టాలు ఎవరు చేయొచ్చు, మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉంటారో స్టేట్ లెజిస్లేచర్ కూడా చేయొచ్చు. మామూలుగా పబ్లిక్ ఆర్డర్ అండ్ లా ఏదైతే ఉంటుందో వీటి మీద నిర్ణయాలు స్టేట్ లెజిస్లేచర్ ఏదైతే ఉంటుందో స్టేట్ లెజిస్లేచర్ కూడా చేయొచ్చమ్మా. అర్థమైందా, దీస్ ఆర్ ద పాయింట్స్. అండ్ మనకి ఢిల్లీలో ఏంటి ఎక్సెప్షన్, ఇక్కడ ఇంకోటి మర్చిపోయాను, పబ్లిక్ ఆర్డర్ అండ్ లాతో పాటు ల్యాండ్ కూడా ఉంటుందమ్మా, సారీ, ఓకేనా. జమ్మూ అండ్ కాశ్మీర్ ల్యాండ్ మీద కూడా చట్టాలు చేయొచ్చు, బట్ పబ్లిక్ ఆర్డర్ అండ్ లా మీద చట్టాలు చేయకూడదు. బట్ పుదుచ్చేరి స్టేట్ యూనియన్ టెరిటరీ ఒక లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే ఉంటుందో అది ఏం చేయొచ్చు, మనకు అన్నింటి మీద కూడా కాన్కరెంట్ స్టేట్ లిస్ట్లో ఉండేటటువంటి అన్నింటి మీద కూడా చట్టాలు అనేవి చేయొచ్చండి. అర్థమైందా. సో కంప్లీట్గా యూనియన్ టెరిటరీస్ అంటే ఏంటి, యూనియన్ టెరిటరీస్లో అడ్మినిస్ట్రేషన్ ఎలా జరుగుతుంది, ఎవరు అడ్మినిస్ట్రేట్ చేస్తారు, ఇవన్నీ ఎన్ని యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి, యూనియన్ టెరిటరీస్ని ఎలా నియమిస్తారు, ఇవన్నీ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఇప్పుడు మన న్యూస్లోకి వచ్చినటువంటి ఆర్టికల్ ఏదైతే ఉంటుందో ఇది మీకు క్లియర్గా అర్థమైపోతుంది, ఈజీగా జాగ్రత్తగా వినండి. చూడండి అసలు ఏం జరిగింది అంటే, ఢిల్లీ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే ఉంటారో ఢిల్లీ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క పవర్స్ ఏవైతే ఉన్నాయో పవర్స్ని డిఫైన్ చేస్తూ తయారు చేసేటటువంటి, అంటే అతనికి ఏ పవర్స్ ఉంటాయి ఏ పవర్స్ ఉండవు అనేటటువంటి మీద దానికోసం తయారు చేసినటువంటి ఒక బిల్ ఏదైతే ఉంటుందో అది లోక్సభలో ఇంట్రడ్యూస్ అవ్వడం అనేది జరిగింది. లోక్సభలో సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. సో ఈ బిల్లో ఉండేటటువంటి ఏంటి పాయింట్స్, ఏంటి ప్రొవిజన్స్ ఉన్నాయి అంటే, ఈ బిల్ ఎవరు మూవ్ చేశారంటే చూడండి, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఏదైతే ఉంటుందో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనేది ఇది చేసిందండి. సో ఈ బిల్ ఏంటి ప్రపోజ్ చేస్తుంది,
గవర్నమెంట్ ఇన్ ద నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ. ఢిల్లీ గవర్నమెంట్ అంటే ఏమొస్తుంది, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కానీ లేకపోతే ఢిల్లీ తాలూకా స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది రాదు, లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ ఢిల్లీ వస్తారు. సో గవర్నమెంట్ ఆఫ్ ఢిల్లీ ఏదైతే ఉంటుందో దాన్ని రిప్రజెంట్ చేసేటటువంటి వ్యక్తి ఎవరు, లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ ఢిల్లీ. ఇది మొదటి పాయింట్ అండి. ఇంకొకటి ఏం చెప్పింది, లెఫ్టినెంట్ గవర్నర్కి డిస్క్రిషనరీ పవర్స్ ఏవైతే ఉంటాయో డిస్క్రిషనరీ పవర్స్ అనేవి ఇవ్వడం అనేది జరిగింది. సో ఆన్ ఎనీ మ్యాటర్స్, మనకి మామూలు గవర్నర్స్ ఉంటారు, స్టేట్స్లో గవర్నర్స్ ఉంటారు, ఆ గవర్నర్స్ ఆర్టికల్ 163 దాని గురించి చెప్తుంది. ఆర్టికల్ 163 ఏం చెప్తుంది, మన తాలూకా దేర్ షుడ్ బి ఎ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ఎ చీఫ్ మినిస్టర్ టు ఎయిడ్ అండ్ అడ్వైజ్ గవర్నర్కి అడ్వైజ్ ఇవ్వడానికి, ఎక్సెప్ట్ ఇన్ ద మ్యాటర్స్ వేర్ గవర్నర్ కెన్ టేక్ హిస్ డిస్క్రిషనరీ డెసిషన్స్. గవర్నర్ తనకు తానుగా ఎక్కడైతే డెసిషన్స్ తీసుకుంటాడో అక్కడ తప్ప మిగిలిన అన్నింటిలోని ఎవరు ఇస్తారు అడ్వైజ్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై చీఫ్ మినిస్టర్. సో అవి కొన్ని దానిలోనే ఉండడం అనేది జరుగుతుంది. బట్ లెఫ్టినెంట్ గవర్నర్కి ప్రతి ఒక్క దానిలో కూడా డిస్క్రిషనరీ పవర్స్ ఏవైతే ఉంటాయో డిస్క్రిషనరీ పవర్స్ ఉండడం అనేది జరుగుతుంది. ఎక్కడ మన తాలూకా స్టేట్ లెజిస్లేచర్ దేని మీద అయితే చట్టాలు చేస్తుందో ఆ వాటి మీద కూడా మనకి డిస్క్రిషనరీ పవర్స్ లెఫ్టినెంట్ గవర్నర్కి ఉంటుంది అని చెప్పి ఈ బిల్లో చెప్పడం అనేది జరిగింది. అంటే లెఫ్టినెంట్ గవర్నర్కి ఎక్కువ పవర్స్ ఇస్తున్నారండి, ఎక్కువ పవర్స్ ఇది చేయడం అనేది జరుగుతుంది. This bill also seeks to ensure that Lieutenant Governor is necessarily granted the opportunity to give his or her opinion before any decision taken by the Delhi cabinet. చూడండి, ఢిల్లీ క్యాబినెట్ ఏదైనా డెసిషన్ తీసుకుంది అనుకోండి, డెసిషన్ తీసుకునే ముందు ఎవరికండి ఆ డెసిషన్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, లెఫ్టినెంట్ గవర్నర్కి ఇవ్వాలి. లెఫ్టినెంట్ గవర్నర్ దాని మీద సైన్ చేయాలి. ఏ చట్టమైనా, మామూలుగా ఏ లా అయినా ఎప్పుడు, ఏ బిల్ అయినా ఎప్పుడండి లా అవుతుంది, చట్టం యాక్ట్గా ఎప్పుడు మారుతుంది, విత్ ద ఎసెంట్ ఆఫ్ గవర్నర్ కదా, ఏ స్టేట్లో అయినా. ఇక్కడ కూడా అంతే, మనకి లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క ఎసెంట్ ఉండాలి, రైట్. సో లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఈయనకు ఒక అవకాశం కల్పించాలి. ఏ అవకాశం, తన తాలూకు ఒపీనియన్, పలానా చట్టం చేశారు అనుకోండి, సపోజ్ ఏం చట్టం చేశారు, సపోజ్ దిశ యాక్ట్ ఒకటి తీసుకొచ్చారనుకోండి, లేకపోతే పాపం పొల్యూషన్ ఉంది కదా, పొల్యూషన్ తగ్గించడానికి ఏదో ఒక చట్టం తీసుకొచ్చారనుకోండి, ఈ యాక్ట్ గురించి మాట్లాడేటటువంటి ఆపర్చునిటీ మనకి లెఫ్టినెంట్ గవర్నర్కి కల్పించాలి. అర్థమైందా? సో ఈ బిల్ ఏదైతే ఉంటుందో ఈ బిల్ దేనికి ఇది చేయడం అనేది జరుగుతుంది. 1991 యాక్ట్ ఏదైతే ఉంటుందో, 1991లో ఢిల్లీ యూనియన్ టెరిటరీకి సంబంధించినటువంటి యాక్ట్ ఏదైతే ఉంటుందో ఈ యాక్ట్లో కొన్ని కొత్త సెక్షన్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేయడం, కొత్త సెక్షన్స్ని అమెండ్ చేయడం అనేది జరిగింది. సెక్షన్ 21 అమెండ్ చేశారు, సెక్షన్ 24, సెక్షన్ 33, సెక్షన్ 44 ఏవైతే ఉంటాయో వీటిని అమెండ్ చేయడం అనేది జరిగింది. అమెండ్ చేసి లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ దిస్ స్టేట్ ఏదైతే ఉంటుందో, దిస్ యూనియన్ టెరిటరీ ఢిల్లీ ఏదైతే ఉంటుందో అతనికి ఎక్కువ పవర్స్ ఇచ్చేటటువంటి ఉద్దేశంలో ఉండడం అనేది జరిగింది. ఎక్కువ పవర్స్ ఇవ్వాలనే దీంతో సెంట్రల్ గవర్నమెంట్ ఈ చట్టం ఈ బిల్ ఏదైతే ఉంటుందో ఈ బిల్ని మన తాలూకా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనేది లోక్సభలో మూవ్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? రైట్. సో ఇదందరికీ మీకు డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. 1991 యాక్ట్, ఈ యాక్ట్ ఏంటో తెలుసా మనకి, 69th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1991. దీని ద్వారా ఢిల్లీకి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే ఉంటుందో లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇవ్వడం అనేది జరిగింది. అర్థమైందా? అండర్ ఆర్టికల్ 239 AA ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అర్థమైందా? సో దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ దట్ యూ షుడ్ రిమెంబర్ రిగార్డింగ్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్ అండి. ఈ పర్టికులర్ ఇంకా మరి లెఫ్టినెంట్ గవర్నర్స్కి ఎక్కువ పవర్ ఉండాలా, లేదు ఢిల్లీ సీఎం అయినటువంటి కేజ్రీవాల్ గారికి ఎక్కువ పవర్స్ ఉండాలా? ఎందుకంటే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే ఉంటుందో స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ యొక్క మెంబర్స్ ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడతారు. అర్థమైందా? కాకపోతే మన లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఈయన నామినేట్ చేయబడతారు. ఏజెంట్కి ఎవరు నియమిస్తారు? ప్రెసిడెంట్ నియమిస్తారు. మరి పవర్స్ ఎవరికి ఎక్కువ ఉంటే మంచిదండి? అసలు యూనియన్ టెరిటరీస్లో పవర్స్ ఎవరికి ఉంటే బాగుంటుంది? అన్ని యూనియన్ టెరిటరీస్లో. సో ఇది నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీ ఆర్గ్యుమెంట్స్ ఎంతవరకు బాగున్నాయో నేను చూస్తాను. రైట్. ఐ హోప్ ఈ ఆర్టికల్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అదానీ పోర్ట్స్ కన్ఫర్మ్స్ రోల్ ఇన్ కొలంబో టెర్మినల్ ప్రాజెక్ట్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ పర్టికులర్ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ ఏదైతే ఉంటుందో ఢిల్లీ ఎడిషన్లో
పేజ్ నెంబర్ 13 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ని డిస్కస్ చేద్దాం, మీకు ఈజీగా అర్థమైపోతుంది, జాగ్రత్తగా వినండి. ఇంతకీ అదానీ పోర్ట్స్ దీని సంగతి ఏంటి, కొలంబో టెర్మినల్ ప్రాజెక్ట్ గురించి ఏంటి, వీటన్నింటి గురించి తెలుసుకోవాలి. రీసెంట్ డెవలప్మెంట్స్ ఏంటి, బ్యాక్గ్రౌండ్తో సహా మొత్తం తెలుసుకుందాం, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే యూ షుడ్ అండర్స్టాండ్ సమ్ బ్యాక్గ్రౌండ్, మీకు కొంత బ్యాక్గ్రౌండ్ అనేది అర్థం కావాలి. ఏంటండి ఆ బ్యాక్గ్రౌండ్? 2019కి వెళ్దాం, 2019కి వెళ్దాం. 2019లో ఏం జరిగింది అంటే 3 కంట్రీస్, ఒకటి శ్రీలంక, 2 జపాన్, 3 ఇండియా, ఈ 3 ఏం చేశాయంటే ఒక అగ్రిమెంట్ అనేవి సైన్ చేయడం అనేది జరిగింది. ఈ 3 ఏం చేశాయి, ఒక అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో అగ్రిమెంట్ సైన్ చేశాయండి. దేని గురించి అండి ఈ అగ్రిమెంట్ అంటే, శ్రీలంకలో ఉండేటటువంటి ఈస్ట్ కంటైనర్ టెర్మినల్ ఏదైతే ఉంటుందో, శ్రీలంకలోని కొలంబో పోర్ట్ ఏదైతే ఉంటుందో, కొలంబో పోర్ట్లో ఉండేటటువంటి ఈస్ట్ కంటైనర్ టెర్మినల్ ఏదైతే ఉంటుందో దీని తాలూకా డెవలప్మెంట్ గురించి, దీన్ని కలిసి డెవలప్ చేద్దాం అనేటటువంటి ఉద్దేశంతో ఒక సైన్ అనేది ఒక అగ్రిమెంట్ అనేది చేయడం అనేది జరిగింది. రైట్. అయితే రీసెంట్గా ఏం జరిగింది, ఈ 2019 అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో ఈ డెవలప్ చేయడంలో స్టేక్ శ్రీలంకన్ పోర్ట్స్ అథారిటీ ఏదైతే ఉంటుందో దానికి 51% స్టేక్, అండ్ మిగిలిన ఇండియా ప్లస్ జపాన్ ఏవైతే ఉన్నాయో వీటికి కలిపి 49% స్టేక్ ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? అయితే శ్రీలంక ఏం చేసింది, రీసెంట్గా ఈ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో ఈ అగ్రిమెంట్ని స్క్రాప్ చేయడం అనేది జరిగింది. సో ఈస్ట్ కంటైనర్ టెర్మినల్ ఏదైతే ఉంటుందో ఇది నేనేమో మన తాలూకా ఇండియా అండ్ జపాన్తో ఇది చేయం, కంప్లీట్గా శ్రీలంకన్ పోర్ట్స్ అథారిటీనే చేస్తుంది అని చెప్పి మనకి చెప్పడం అనేది జరిగింది రీసెంట్గా. ఎందుకు, శ్రీలంకలో ఉండేటటువంటి ట్రేడ్ యూనియన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ట్రేడ్ యూనియన్స్ అన్నీ ఫారెన్ ఇన్వాల్వ్మెంట్, మన తాలూకా పోర్ట్లో ఫారెన్ ఇన్వాల్వ్మెంట్ ఏదైతే ఉందో దానికి ఒప్పుకోలేదండి. ఫారెన్ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు అని చెప్పి చాలా గొడవ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? సో అందుకోసం అని చెప్పి మనకి శ్రీలంక ఏం చేసింది, ట్రేడ్ యూనియన్స్తో గొడవ ఎందుకని చెప్పి వీరెన్నిటిని బయటికి మేము వాళ్ళతో కంటిన్యూ చేయట్లేదు అని చెప్పడం అనేది జరిగింది. అయితే ఎందుకు సార్, మరి దీనివల్ల ఏం జరిగింది, జపాన్ అండ్ ఇండియా ఏవైతే ఉన్నాయో వీటి మధ్య చాలా అలార్మింగ్ కన్సర్న్ అనేది రావడం అనేది జరిగింది. ఎందుకు సార్ ఈస్ట్ కంటైనర్ టెర్మినల్ అంత ఇంపార్టెంటా, ఎందుకు మరి ఇండియా అండ్ జపాన్ ఏవైతే ఉన్నాయో వాటికి అంత కన్సర్న్ అంటే, ఫర్ మెనీ స్ట్రాటజిక్ రీజన్స్, చాలా స్ట్రాటజిక్ రీజన్స్ ఏవైతే ఉన్నాయో స్ట్రాటజిక్ రీజన్స్ అండి. ఫస్ట్, ఈస్ట్ కంటైనర్ టెర్మినల్ ఈజ్ అడ్జసెంట్ టు, ఇది ఎక్కడుంది, దేనికి దగ్గరగా ఉంది అంటే చైనా మర్చెంట్స్ పోర్ట్స్ హోల్డింగ్ కంపెనీ తాలూకా స్టేక్ ఎక్కువగా ఉన్నటువంటి కొలంబో ఇంటర్నేషనల్ కంటైనర్ టెర్మినల్ ఏదైతే ఉంటుందో, కొలంబో ఇంటర్నేషనల్ కంటైనర్ టెర్మినల్ CICT ఏదైతే ఉంటుందో దీన్ని ఎవరండి, దీనిలో 85% స్టేక్ ఎవరికి ఉందంటే చైనాకు ఉందమ్మా. మిగిలిన 15% స్టేక్ ఎవరికి ఉందమ్మా అంటే శ్రీలంకన్ పోర్ట్స్ అథారిటీకి ఉండడం అనేది జరిగింది. సో మన తాలూకా ముఖ్యంగా మ్యారిటైమ్ ఇదేదైతే ఉంటుందో, జియో పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో, ఏషియన్ జియో పాలిటిక్స్, ముఖ్యంగా రీజనల్ జియో పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ జియో పాలిటిక్స్ మీద అథారిటీ కోసం ఎవరు ప్రయత్నిస్తున్నారు, చైనా అనేది ప్రయత్నించడం అనేది జరుగుతుంది. చైనా కాంపిటీటర్గా ఎవరున్నారు, ఇండియా అనేది కాంపిటీటర్గా ఉండడం అనేది జరిగింది. చైనా తాలూకా డామినెన్స్ అనేది రీజియన్లో పెరగడం అనేది మనకి చాలా పెద్ద థ్రెట్, ఎందుకంటే చైనాకు ఉన్నటువంటి కాంపిటీటర్ మనం కాబట్టి. దాంతోపాటు చైనా ఏం చేస్తుంది చూడండి, ఈ ECT ఏదైతే ఉంటుందో ఈస్ట్ కంటైనర్ టెర్మినల్ ఏదైతే ఉంటుందో ఇది అర్జెంటుగా మన హోల్డ్లో ఉండాలండి. ఎందుకు మన హోల్డ్లో ఉండాలి సార్, మన పాత్ర ఎందుకు ఉండాలి అంటే 70% ఆఫ్ అవర్ మ్యారిటైమ్ ట్రేడ్, సముద్ర మార్గాల ద్వారా మనకు అయ్యేటటువంటి ట్రేడ్ వాణిజ్యం ఏదైతే ఉంటుందో ఈ వాణిజ్యం అంతా ECTకి ట్రాన్సిట్గా ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఇండియా ఇక్కడుంది, శ్రీలంక ఈ కింద ఎక్కడో ఉంటుంది, ఇక్కడ పోర్ట్ ఉందనుకోండి, ఇండియాకి వచ్చేటటువంటి నౌకలు ఈ పోర్టు ఈ కంటైనర్ టెర్మినల్ దగ్గర ఆగి ఇండియాకి వస్తాయి. అండ్ ఇండియా నుంచి వెళ్ళేటటువంటి ఇవేవైతే ఉంటాయి ఈ కంటైనర్ టెర్మినల్ దగ్గర ఆగి వేరే కంట్రీస్కి వెళ్తాయి. ఈ కంటైనర్ టెర్మినల్ ఏదైతే ఉంటుందో దీని పక్కనే ఏముందని చెప్పుకున్నాం మనకి, CICT కొలంబో ఇంటర్నేషనల్ కంటైనర్ టెర్మినల్ ఏదైతే ఉంటుందో అది ఉంది. అది ఎవరిదండి, చైనా డామినెన్స్ ఉండడం అనేది జరిగింది. చైనాకి పక్కనే ఉన్నటువంటి పోర్ట్ టెర్మినల్ మీద డామినెన్స్ ఉండడం వల్ల చైనా మే కంట్రోల్ ఆర్ ట్రాన్సిట్ పాయింట్, మన ఈస్ట్ కంట్రోల్ ECT ఏదైతే ఉంటుందో దీన్ని చైనా అనేది కంట్రోల్ చేయొచ్చు, ఈస్ట్ కంటైనర్ టెర్మినల్.
అర్థమైనా దాన్ని చైనా కంట్రోల్ చేస్తే మనకి ఎకనామికల్గా చాలా చాలా పెద్ద దెబ్బ కొట్టేటటువంటి అవకాశం ఉంది చైనా నుంచి. అందుకు ఈసీటీ ఎలా అయినా మనకు కావాలని చెప్పి బోత్ ఇండియా అండ్ జపాన్ అనేవి ట్రై చేస్తూనే ఉన్నాయి. అండ్ ఇట్ ఈస్ వెరీ స్ట్రాటజికల్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి. అర్థమైందా? సో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఏం జరిగింది, యుఎన్హెచ్ఆర్సి సంగతి చూద్దాం. యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్. ఈ యుఎన్హెచ్ఆర్సి ఏదైతే ఉంటుందో, యుఎన్హెచ్ఆర్సిలో మన శ్రీలంక ఏదైతే ఉంటుందో, శ్రీలంక యొక్క రైట్స్ రికార్డ్ అనేది ముందు పెట్టారు. సో ఇది విచారిస్తుంది. దీనిలో శ్రీలంక ఎవరు సపోర్ట్ కావాలనుకుంటుంది, ఇండియా సపోర్ట్ ఏదైతే ఉంటుందో ఇండియా సపోర్ట్ అనేది తప్పకుండా కావాలనుకుంటుంది. ఒకవేళ శ్రీలంక అనేది యుఎన్హెచ్ఆర్సీలో రైట్స్ ఏవైతే ఉన్నాయో హ్యూమన్ రైట్స్కి ఇది భంగం కలిగించింది తెలిసింది అనుకోండి, యుఎన్హెచ్ఆర్సీ ఏం చేస్తుంది, యునైటెడ్ నేషన్స్ విల్ ఇంపోజ్ శాంక్షన్స్ ఆన్ శ్రీలంక. శాంక్షన్స్ ఇప్పటికే తన తాలూకా ఆర్థిక వ్యవస్థ కానీ తన తాలూకా ఎక్స్చెక్కర్ అంటే ఏంటి, తన తాలూకా నిధులు ఏవైతే ఉన్నాయో, నిధులు కంట్రీ యొక్క ఇవేవైతే ఉన్నాయో ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఖాళీగా ఉన్నాయి. అర్థమైంది. ఈ టైంలో శాంక్షన్స్ పెడితే శ్రీలంకకి చాలా చాలా పెద్ద దెబ్బ తగులుతుంది ఎకనామికల్గా. సో ఇండియా సపోర్ట్ అనేది అవసరం. అందుకోసం మరి శ్రీలంక ట్రేడ్ యూనియన్స్తో గొడవ ఎందుకని చెప్పి ఏం చేసింది, ఈస్ట్ కంటైనర్ టెర్మినల్ నుంచి జపాన్ ఇండియా మీరు పొండయ్యా అని చెప్పి చెప్పింది. సో ఇప్పుడు శ్రీలంక మరి ఏదో ఒకటి చేయాలి కదా ఇండియాకి, ఏం చేస్తుంది, వెస్ట్ కంటైనర్ టెర్మినల్ ఏదైతే ఉంటుందో ఈ వెస్ట్ కంటైనర్ టెర్మినల్ అనేది అప్పగించడం అనేది జరిగింది. సో ఇండియాకి శ్రీలంకకి ఇండియా అవసరం చాలా ఉంది. అందుకోసం అని చెప్పి వెస్ట్ కంటైనర్ టెర్మినల్ ఏదైతే ఉంటుందో దీన్ని ఎవరికి అప్పగించింది, ఇండియాకి. అండ్ దాంతోపాటు జపాన్ ఏదైతే ఉంటుందో జపాన్కి అప్పగించడం అనేది జరిగింది. సో ఈస్ట్ కంటైనర్ టెర్మినల్లో మనకు ఉండేటటువంటి స్టేక్ ఎంత, ఇండియాకి జపాన్కి ఓన్లీ 49% అమ్మ. కానీ వెస్ట్ కంటైనర్ టెర్మినల్లో చైనాకి ఎలా అయితే 85% స్టేక్ ఇచ్చిందో 85% స్టేక్ మనకి ఇవ్వబోతున్నట్టు ప్రకటించడం అనేది జరిగింది. ఎవరండి ప్రకటించారు, మన తాలూకా శ్రీలంక ఏదైతే ఉంటుందో శ్రీలంక ప్రకటించడం అనేది జరిగిందండి. అర్థమైందా, 85% స్టేక్ మనకి. ఈవెన్ చైనా మర్చెంట్స్ మన తాలూకా సిఐసిటీ ఏదైతే ఉంటుందో ఈ సిఐసిటీ దానిలో కూడా మన తాలూకా చైనా యొక్క స్టేక్ ఎంత ఉంది, 85% ఉండడం అనేది జరిగింది. కానీ ఈసీటీ ఏదైతే ఉంటుందో ఈసీటీ ఈజ్ పార్షియల్ యూజ్లో ఉండడం అనేది జరిగింది. డెవలప్ అనేది తక్కువ చేస్తే సరిపోతుంది. బట్ వెస్ట్ కంటైనర్ టెర్మినల్ని మనం ఫ్రమ్ స్క్రాచ్ నుంచి మనం డెవలప్ చేయాల్సి ఉండడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ నుంచి మనం తప్పకుండా దీన్ని డెవలప్ చేయాలి. సో ఇన్వెస్ట్మెంట్ ఏమవుతుంది, ఇన్వెస్ట్మెంట్ కూడా పెరగడం అనేది జరుగుతుంది. మొదటి నుంచి కట్టాలండి. సో ఏమవుతుంది, పెట్టుబడి కూడా మనకు చాలా వరకు పెరగడం అనేది జరుగుతుందండి. అర్థమైందా, దిస్ వెస్ట్ కంటైనర్ టెర్మినల్ ఈజ్ అడ్జసెంట్ టు ద చైనా రన్ సిఐసిటీ. ఇది కూడా చైనా రన్ సిఐసిటీకి అడ్జసెంట్గా ఉండడం అనేది జరుగుతుంది. జస్ట్ ఏ కపుల్ ఆఫ్ కిలోమీటర్స్ ఏవేగా ఉండడం అనేది జరుగుతుంది. సో వెస్ట్ కంటైనర్ టెర్మినల్ కూడా మనకి స్ట్రాటజికల్గా ఇంపార్టెంట్ అవ్వచ్చు, కానీ ఈస్ట్ కంటైనర్ టెర్మినల్ కోల్పోవడం మాత్రం మనకు పెద్ద దెబ్బ. ఎందుకు, 70% ఆఫ్ ట్రేడ్ ట్రాన్సిట్ అనేది ఈస్ట్ కంటైనర్ టెర్మినల్ నుంచే ఇది అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఈస్ట్ కంటైనర్ టెర్మినల్ ఏంటి, వెస్ట్ కంటైనర్ టెర్మినల్ ఏంటి, ఈ కథ అంతా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరి ఇప్పుడు న్యూస్లోకి ఎందుకు వచ్చింది అంటే, మన ఇండియన్ కంపెనీ అయినటువంటి అదానీ గ్రూప్ ఏదైతే ఉంటుందో అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఏవైతే అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ కంపెనీ ఏదైతే ఉంటుందో ఇట్ కన్ఫర్మ్డ్ ఇట్స్ రోల్ ఇన్ ద వెస్ట్ కంటైనర్ టెర్మినల్. వెస్ట్ కంటైనర్ టెర్మినల్లో తన ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నట్టు, తనే డెవలప్ చేస్తున్నట్టు మన తాలూకా అదానీ గ్రూప్ ఏదైతే ఉంటుందో అదానీ గ్రూప్ చెప్పడం అనేది జరిగిందండి. అర్థమైందా. సో శ్రీలంక ఏదైతే ఉంటుందో శ్రీలంక 2019 తాలూకా ఇదేదైతే ఉంటుందో దాని నుంచి అగ్రిమెంట్ ఏదైతే ఈస్ట్ కంటైనర్ టెర్మినల్ డెవలప్మెంట్ గురించి చేసినటువంటి అగ్రిమెంట్ నుంచి ఇండియాని జపాన్ని బయటికి ఇది చేసిన తర్వాత మన తాలూకా అదానీ గ్రూప్ వెస్ట్ కంటైనర్ టెర్మినల్ మనకు అప్పగిస్తా అన్నారు కదా. సో అదానీ గ్రూప్ అనేది దీనిలో ఇన్వెస్ట్మెంట్ చేయబోతుంది అని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా, ఇదే మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగింది. ఇది మీకు ఈ న్యూస్లోకి వచ్చినటువంటి ఈ పర్టికులర్ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు మొత్తం వెనక నుంచి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఐ హోప్ మీకు కథ మొత్తం అర్థమైందని అనుకుంటున్నాను. ఈస్ట్ కంటైనర్ టెర్మినల్ అంటే ఏంటి, ఈస్ట్ కంటైనర్ టెర్మినల్ గురించి 2019లో ఏ కంట్రీస్ మధ్య ఇది జరిగింది చెప్పండి. శ్రీలంక, జపాన్, నాతో పాటు చెప్పాలి, అండ్ ఇండియా ఏదైతే ఉంటుందో ఇండియా, మూడింటి మధ్య అగ్రిమెంట్ జరిగింది. తర్వాత ఈస్ట్ కంటైనర్ టెర్మినల్ నుంచి శ్రీలంక ఏం చేసింది, జపాన్ అండ్ ఇండియాని ఎంత సపోజ్ డెవలప్మెంట్కి ఎంత అండి స్టేక్ ఇచ్చింది, 49% స్టేక్ వీళ్ళకి ఇచ్చింది, 51%
శ్రీలంకన్ పోర్ట్స్ అథారిటీ ఉంచుకోవడం అనేది జరిగింది. దాని గురించి కూడా చెప్పాను. శ్రీలంకలో ట్రేడ్ యూనియన్స్, ఫారిన్ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు ఈ కంటైనర్ టెర్మినల్లో అని చెప్పడం వల్ల శ్రీలంక ఏం చేసింది, జపాన్ అండ్ ఇండియాని అగ్రిమెంట్ నుంచి బయటకు పంపించేయడం అనేది జరిగింది. బట్ యుఎన్హెచ్ఆర్సీలో వాళ్ళకి మన అవసరం ఉండడం వల్ల వెస్ట్ కంటైనర్ టెర్మినల్ ఏదైతే ఉంటుందో వెస్ట్ కంటైనర్ టెర్మినల్ కూడా మనకు అప్పగించడం అనేది జరిగింది. ఈస్ట్ కంటైనర్ టెర్మినల్ ఎందుకు మనకి అంత ఇంపార్టెంట్, ఇట్ ఈస్ స్ట్రాటజికల్లీ వెరీ ఇంపార్టెంట్. అండ్ చైనా మెయింటైన్ చేస్తున్నటువంటి సిఐసిటీ ఏదైతే ఉంటుందో ఈ సిఐసిటీ తాలూకా దీనిలో సిఐసిటీ తాలూకా ఇదేదైతే ఉంటుందో దానిలో చాలా చాలా ఎక్కువ స్టేక్ అనేది ఉండడం అనేది జరిగింది. సిఐసిటీలో దీనిలో చైనాకి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ 85% స్టేక్ ఉండడం అనేది జరిగింది. అందుకు స్ట్రాటజికల్గా మనకి ఇంపార్టెంట్. అండ్ మనకి 70% ఆఫ్ అవర్ ట్రేడ్ ట్రాన్సిట్ అనేది ఈసీటీ నుంచి జరుగుతుంది. అందుకు ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మొత్తం టేక్అవేస్ అని చెప్పాను, మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు వెస్ట్ కంటైనర్ టెర్మినల్ ఇన్వెస్ట్మెంట్స్ ఎవరు చేస్తున్నారు, ఇండియన్ కంపెనీ అయినటువంటి అదానీ గ్రూప్ ఏదైతే ఉంటుందో అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ వీళ్ళు ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇదే మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగింది. వెరీ వెరీ ఈజీ, రైట్. ఐ హోప్ అందరికీ ఆర్టికల్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియాస్ ఆర్మ్స్ ఇంపోర్ట్స్ డౌన్ బై 33%. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 అండి. డిఫెన్స్ ఇంపోర్ట్స్ గురించి మనం మాట్లాడతాం, డిఫెన్స్ సెక్టార్ గురించి మాట్లాడతాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పర్టికులర్ ఆర్టికల్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, మీకు ఈజీగా అర్థమవుతుంది. రీసెంట్గా స్వీడన్కి చెందినటువంటి ఒక అడ్వైజరీ బాడీ, స్వీడన్ థింక్ ట్యాంక్ ఏదైతే ఉంటుందో, స్వీడిష్ థింక్ ట్యాంక్, ఇట్ ఈస్ స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రీ ఏదైతే ఉంటుందో ఇది ఒక రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగిందమ్మా. ఈ రిపోర్ట్లో ఏం చెప్పారు అంటే ఇండియా యొక్క ఆర్మ్స్ ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, వెపన్స్ యొక్క ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి 33% మనకి తగ్గడం అనేది జరిగింది అని చెప్పడం అనేది జరిగింది. 33% మనకి డిక్రీజ్ అవ్వడం అనేది జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, బోత్ 2011 నుంచి 15 మధ్యలో, దాంతోపాటు 2016 నుంచి 2020 మధ్యలో అంత తగ్గడం అనేది జరిగింది అని మనకి చెప్పడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? 2011 నుంచి 15తో పోలిస్తే 2016 to 20 మధ్యలో మనకి 33% అనేది తగ్గడం అనేది జరిగింది అని చెప్పడం అనేది జరిగింది. ఈ రిపోర్ట్లో ఇంకేం చెప్పారు అంటే ఇంపోర్ట్స్ అనేవి తగ్గినప్పటికీ ఇండియా అనేది ఇట్ కంటిన్యూస్ టు బి ద సెకండ్ లార్జెస్ట్ ఆర్మ్స్ ఇంపోర్టర్. సో ఇండియా అనేది సెకండ్ లార్జెస్ట్ ఆర్మ్స్ ఇంపోర్టర్, వెపన్స్ ఇంపోర్ట్ చేసుకున్నటువంటి సెకండ్ లార్జెస్ట్ కంట్రీ ఏంటి అంటే ఇదని చెప్పడం అనేది జరిగింది. ఫస్ట్ ఎవరు అంటే సౌదీ అరేబియా, సెకండ్ ఎవరు అంటే మన ఇండియా ఏదైతే ఉంటుందో ఇండియా ఉండడం అనేది జరిగిందండి. అర్థమైందా? ఎందుకు రీజన్స్ కూడా చెప్పారు, ఎందుకు ఇంపోర్ట్స్ అనేవి తగ్గడం అనేది జరిగింది అంటే 2011 to 15 నుంచి 2016 to 20తో పోలిస్తే మన తాలూకా ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అంటే సేకరించడం, వెపన్స్ ప్రొక్యూర్ చేసుకునేటటువంటి ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఇది చాలా చాలా లెందీగా, చాలా చాలా కాంప్లెక్స్గా తయారవ్వడం అనేది జరిగిందట. దాంతోపాటు ఇండియా వాంట్స్ టు రెడ్యూస్ ఇట్ డిపెండ్స్ ఆన్ రష్యన్ ఆర్మ్స్. మామూలుగా రష్యా నుంచి ఎప్పుడు మనం ఎక్కువగా తెచ్చుకుంటామండి ఏంటి, వెపన్స్ ఏవైతే ఉంటాయి, వెపన్స్ డ్యూ టు సమ్ ఇవేవైతే ఉంటాయి శాంక్షన్స్ ఫ్రమ్ అమెరికా, యుఎస్ శాంక్షన్స్ భయపడి ఇండియా అనేది ఏం చేస్తుంది, రష్యా నుంచి ఆర్మ్స్ అనేవి ఇంపోర్ట్ చేసుకోవడం అనేది తగ్గించడం అనేది జరిగింది. ఇట్ వాంట్ టు డైవర్సిఫై ఇట్స్ ఆర్మ్స్ సప్లయర్స్. డిఫరెంట్ ఆర్మ్స్ అంటే ఎప్పుడు ఒక షాపు నుంచే మనకు సరుకులు కొనుక్కునేది ఎవరండి, ఇండియా. ఎక్కడి నుంచి, రష్యా నుంచి. ఇప్పుడు వివిధ 2-3 రకాల షాపులకు వెళ్తుంది, ఫ్రాన్స్కి వెళ్తుంది, లేకపోతే డిఫరెంట్ ఇవేవైతే ఉంటాయో అక్కడికి వెళ్ళడం అనేది జరుగుతుందంట. అండ్ రష్యా కంటిన్యూస్ టు బి ద లార్జెస్ట్ ఆర్మ్స్ సప్లైస్ ఇన్ బోత్ ద పీరియడ్స్. 2011 to 15లో మనం చూసుకుంటే మన ఇండియాకి లార్జెస్ట్ ఆర్మ్స్ ఎవరండి సప్లై చేశారు, రష్యా అనేది సప్లై చేయడం అనేది జరిగింది. అండ్ 2016 to 20 మీరు చూసుకున్నా ఇప్పుడు కూడా ఎవరండి ఎక్కువ సప్లై చేశారు, రష్యా ఏదైతే ఉంటుందో రష్యా అనేది సప్లై చేయడం అనేది జరిగింది. అండ్ రష్యాస్ డెలివరీస్ ఏవైతే ఉన్నాయో, ఇండియాకి డెలివరీ చేయడం ఏదైతే ఉంటుందో రష్యా పంపించడం 53% డ్రాప్ అవ్వడం అనేది జరిగిందంట. ఏకంగా 53% తగ్గడం అనేది జరిగిందంట. బిట్వీన్ 2011 to 15తో పోలిస్తే 2016 to 20లో 53% తగ్గడం అనేది జరిగిందంట. అర్థమైందా? అండ్ ఇట్ షేర్ ఆఫ్ ఇండియన్ ఆర్మ్స్ ఇంపోర్ట్స్ ఫెల్ ఫ్రమ్ 70 to 49%. అంటే అది 100 ఆర్మ్స్ తయారు చేసింది అనుకోండి, 70 2011 to 15 చూసుకుంటే మీకు 70 వెపన్స్ అనేవి ఎవరికి పంపించేది, మన తాలూకా డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఇండియాకి పంపించేది. కానీ ఇప్పుడు ఓన్లీ 49%కి అది పడిపోవడం అనేది జరిగింది. ఇప్పుడు 100లో 49 ఇండియాకి పంపించడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఇండియాకి మొదట హయ్యెస్ట్ సప్లయర్ ఎవరండి, ఆర్మ్స్ సప్లయర్ రష్యా. అండ్ సెకండ్ హయ్యెస్ట్ ఎవరు అంటే మన తాలూకా యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఏదైతే ఉంటుందో యునైటెడ్ స్టేట్స్. అర్థమైందా?
సో ఇండియా అనేది యూఎస్ నుంచి కూడా ఆర్మ్స్ ఇంపోర్ట్స్ అనేది తగ్గించడం అనేది జరిగింది. ఏకంగా 46% ఆర్మ్స్ ఇంపోర్ట్స్ అనేవి యూఎస్ నుంచి కూడా తగ్గించడం అనేది జరిగిందండి. అర్థమైందా? సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్. అండ్ ఫ్రాన్స్ అండ్ ఇజ్రాయిల్ ఏవైతే ఉన్నాయి సెకండ్ థర్డ్ లార్జెస్ట్ ఆర్మ్స్ సప్లయర్స్ ఇన్ 2016-20. చూడండి 2016 నుంచి 2020 మధ్యలో రిపోర్ట్ చూసుకుంటే హయ్యెస్ట్ ఆర్మ్స్ సప్లయర్ ఎవరు? రష్యా ఫస్ట్. సెకండ్ ఎవరున్నారండి? ఫ్రాన్స్. మూడోది ఎవరున్నారండి? ఇజ్రాయిల్. అండ్ నాలుగోది ఎవరున్నారండి? మన తాలూకా యూఎస్ఏ ఏదైతే ఉంటుందో యూఎస్ఏ ఉండడం అనేది జరిగింది. ఫోర్త్ లార్జెస్ట్ యూఎస్ఏ సప్లయర్లో యూఎస్ఏ ఉండడం అనేది జరిగింది. హయ్యెస్ట్ ఇంపోర్టర్ ఎవరండి? ఫస్ట్ సౌదీ అరేబియా ఇంపోర్ట్ దిగుమతి చేసుకున్నటువంటి కంట్రీస్లో. సెకండ్ ఎవరండి? మన తాలూకా ఇండియా ఏదైతే ఉంటుందో ఇండియా. బట్ ఇండియా యొక్క ఆర్మ్స్ ఇంపోర్ట్స్ కూడా చాలా వరకు పడిపోయాయి అని చెప్పడం అనేది జరిగింది. బట్ ఈ రిపోర్ట్లో ఇంకొకటి ఏం చెప్పారు అంటే నెక్స్ట్ 5 years రాబోయే 5 ఏళ్లలో ఇండియా యొక్క ఆర్మ్స్ ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి పెరగబోతున్నాయి. ఎందుకు అంటే 2 ఫ్యాక్టర్స్, 2 భూతాలు మనకున్నాయి. ఒకటి చైనా, రెండవది ఏంటి? పాకిస్తాన్. ఇక్కడ నుంచి మనకి ఇంక్రీజింగ్ థ్రెట్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. మన మనకి స్ట్రాటజికల్ ఇంట్రెస్ట్ మనం కాపాడుకోవాలంటే, మన తాలూకా కంట్రీ యొక్క సావరెంటీ ఇంటిగ్రిటీకి థ్రెట్ ఏర్పడకుండా ఉండాలంటే ఇండియా షుడ్ ఇంపోర్ట్ సమ్ వెపన్స్. ఈ 2 కంట్రీస్ నుంచి మనకు థ్రెట్ ఉంది కదా, సో దాని నుంచి మనం కాపాడుకోవాలంటే డిఫెన్స్ ఎక్విప్మెంట్ తప్పకుండా మనం ఇది చేయాలి. అర్థమైందా? అండ్ దాంతోపాటు ఇండియా అనేది చాలాసార్లు ఏం చేద్దాం అనుకుంటుంది? ఇండియా వాంట్స్ ఆత్మనిర్భర్ భారత్ డిఫెన్స్ సెక్టార్లో కూడా చాలా ఆర్మ్స్ని ప్రొడ్యూస్ చేయాలనుకుంటుంది. బట్ ఆ ప్రొసీజర్ ఏమవుతుంది? లేట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో లేట్ అయ్యే లోపు చైనా కానీ పాకిస్తాన్ కానీ మనకి అటాక్ చేస్తే ప్రాబ్లం కదా. సో అందుకే ఇండియా అనేది వెపన్స్ నెక్స్ట్ వచ్చేటటువంటి 5 ఏళ్లలో తప్పకుండా పెంచుకోవచ్చు అని చెప్పడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? సో కమింగ్ 5 yearsలో ఇంక్రీజ్ అవుతాయని చెప్పి మనకు చెప్పడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్, జస్ట్ ద డేటా. అర్థమైందా? వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఐ హోప్ ఈ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో ఇది కూడా మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఓవర్ 60% ఓబీసీ షెడ్యూల్ క్యాస్ట్ పోస్ట్ వేకెంట్ ఇన్ ఐఏఎమ్స్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అండి. ఈ పర్టికులర్ ఆర్టికల్ని నేను ద హిందూ ఏదైతే ఉంటుందో ద హిందూలో ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఒకసారి ఈ ఆర్టికల్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. సో యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఈయన లోక్సభకి ఇన్ఫామ్ చేయడం అనేది జరిగింది. ఏంటి ఇన్ఫామ్ చేశారండి? చూడండి, ఈజీగా అర్థమైతే చెప్తారు. ఎవరికి ఇన్ఫామ్ చేశారు? లోక్సభకి ఇన్ఫామ్ చేయడం అనేది జరిగింది. ఏమని చెప్పారు? మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద ఫ్యాకల్టీ పొజిషన్స్ రిజర్వ్డ్ ఫర్ ద ఓబీసీస్ ఇన్ సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఆర్ వేకెంట్. ఏం చెప్పారు? సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ ఐఐటీస్ కానీ ఐఐఎమ్స్ ఏవైతే ఉన్నాయో అలాంటివండి. సో అక్కడ ఏం జరుగుతుంది? మోర్ దెన్ 40% అండి, మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద ఫ్యాకల్టీ పొజిషన్, 50% కంటే ఎక్కువ ఫ్యాకల్టీ పొజిషన్స్. ఏ ఫ్యాకల్టీ పొజిషన్స్ అంట? విచ్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ఓబీసీస్. ఓబీసీ క్యాస్ట్ వాళ్ళకి రిజర్వ్ చేసినటువంటి ఫ్యాకల్టీ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ఫిల్ అవ్వట్లేదు. సపోజ్ మొత్తం ఫ్యాకల్టీ పొజిషన్స్ 100 ఫ్యాకల్టీ పొజిషన్స్ ఉన్నాయనుకోండి, 100 ఫ్యాకల్టీ పొజిషన్స్ ఓబీసీస్కి రిజర్వ్ చేశారనుకోండి, ఓన్లీ 50% మాత్రమే అవుతున్నాయి, ఇంకో 50% ఒక 50 మాత్రమే ఫుల్ అవుతున్నాయి, 50 మాత్రం ఇంకా ఫుల్ అవ్వలేదు అని చెప్పడం అనేది జరిగింది. ఈ సిచ్యుయేషన్ మెయిన్లీ ఎక్కడ ఎక్కువగా ఉంది అంటే ఎలైట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఏఎమ్స్ ఏవైతే ఉన్నాయి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఎక్కువగా ఉండడం అనేది జరిగిందంట. ఏం జరుగుతుంది అంటే మొత్తం షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ ఓబీసీ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్ చేసినటువంటి సీట్స్లో మోర్ దెన్ 60% సీట్స్ అనేవి ఇంకా వేకెంట్గా ఉన్నాయి. దాంతోపాటు ఎస్టీ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఫ్యాకల్టీకి ఇది చేసినటువంటి సీట్స్లో 80% కంటే ఎక్కువ సీట్స్ అనేవి వేకెంట్గా ఉన్నాయి అని చెప్పడం అనేది జరిగిందంట. సో ముఖ్యంగా ఐఐటీస్ అండ్ ఐఎమ్స్ ఏం చెప్తున్నారు అంటే ఫ్యాకల్టీలో కోటా రిక్వైర్మెంట్స్ అనేవి ఉంచమాకండి. ఎందుకు అంటే టు గివ్ బెటర్ ఎడ్యుకేషన్ ఎవరైతే ఎక్స్పర్టైజ్ ఉన్న వాళ్ళని తీసుకుంటే మంచిది. ముఖ్యంగా ఐఐటీస్ అండ్ ఐఐటీఎమ్స్లో స్టాండర్డ్స్ తగ్గించకూడదు. దీనిలో మాత్రం ఈ పొలిటికల్ రీజన్స్ కోసం షెడ్యూల్డ్ క్యాస్ట్ నుంచి ఓబీసీస్కి కానీ లేకపోతే ఎస్టీ వాళ్ళకు మాత్రం కానీ రిజర్వేషన్స్ అనేవి కల్పించొద్దు అని మనకి చెప్పడం అనేది జరిగిందండి. అర్థమైందా? ఎవరు ఐఐటీస్ ఐఎంఎస్ మేనేజ్మెంట్స్ అనేవి అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో అది రిక్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. బట్ కానీ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ తప్పకుండా ఇది చేయాలి అని మనకు చెప్పడం అనేది జరుగుతుంది. సో గవర్నమెంట్ ఏం చెప్పింది? వేకెన్సీస్ అనేవి ఉన్నప్పటికీ ఆఫ్టర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సెంట్రల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిజర్వేషన్ ఆఫ్
టీచర్స్ క్యాడర్ యాక్ట్ ఆఫ్ 2019 ఏదైతే ఉంటుందో దీని తర్వాత ఓబీసీ రిజర్వేషన్ ఏదైతే ఉంటుందో ఓబీసీ రిజర్వేషన్ అనేది ఆల్ లెవెల్స్లో ఈవెన్ ప్రైమరీ ఎడ్యుకేషన్ లెవెల్స్లో, సెకండరీ ఎడ్యుకేషన్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ లెవెల్స్లో కూడా ఈ ఓబీసీ రిజర్వేషన్ అనేది కల్పించాలి అని సెంట్రల్ గవర్నమెంట్ తప్పకుండా మ్యాండేట్ చేయడం అనేది జరిగింది త్రూ దిస్ యాక్ట్. ఈ చట్టం ఏదైతే ఉంటుందో ఈ చట్టం. అండ్ ఈవెన్ జూన్ 2019 ఏదైతే ఉంటుందో జూన్ 2019లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏదైతే ఉంటుందో యూజీసీ ఏదైతే ఉంటుందో ఇది అన్ని యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో ఆల్ యూనివర్సిటీస్కి ఒక ఇది చెప్పడం అనేది జరిగింది, ఒక డైరెక్టివ్ ఇష్యూ చేయడం అనేది జరిగింది. ఏంటని వితిన్ 6 months 6 నెలలు మీకు టైం ఇస్తున్నాం డెడ్ లైన్. వితిన్ 6 months వేకెన్సీస్ ఏవైతే ఉంటాయో వేకెన్సీస్ అన్ని ఫుల్అప్ చేయండి. ఏ వేకెన్సీస్? ఓబీసీ ఫ్యాకల్టీ కానీ, ఎస్సీ ఫ్యాకల్టీ కానీ, ఎస్టీ ఫ్యాకల్టీ రిజర్వేషన్స్ ఉన్నటువంటి సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫిల్ చేయండి. ఆ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఫిల్ చేయండి. ఒకవేళ మీరు ఫిల్ చేయకపోతే మీ గ్రాంట్స్ ఏవైతే ఉంటాయో గ్రాంట్స్ అనేవి విత్ హోల్డ్లో పెడతాము, గ్రాంట్స్ అనేవి ఇవ్వడం అనేది జరగదు అనేటటువంటి ఇదేదైతే డైరెక్టివ్ ఏదైతే ఉంటుందో ఇదేదైతే ఉంటుందో అది ఆర్డర్ ఏదైతే ఉంటుందో అది పాస్ చేయడం అనేది జరిగింది. బట్ అయినప్పటికీ రీసెంట్గా కండక్ట్ చేసినటువంటి ఈ తాలూకా దీనిలో ఏం తెలుసుకున్నాం మనం? సో మన తాలూకా ఎస్సీ అండ్ ఓబీసీ అండ్ ఎస్సీ కేటగిరీ ఫ్యాకల్టీకి రిజర్వ్ చేసినటువంటి సీట్లలో 60% సీట్స్ ఏమున్నాయి వేకెంట్గా ఉన్నాయి. ఎస్టీ ఫ్యాకల్టీకి రిజర్వ్ చేసినటువంటి సీట్లలో 80% సీట్స్ అనేవి పొజిషన్స్ అనేవి వేకెంట్గా ఉన్నాయి అని చెప్పి మనకు చెప్పడం అనేది జరుగుతుంది. దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవ్వాలి? ఎయిదర్ ఎస్సీ అండ్ ఎస్టీ ఓబీసీ కేటగిరీలో ఎడ్యుకేషన్ అనేది అంత అద్భుతంగా లేదు అని మనం అర్థం చేసుకోవచ్చు, లేకపోతే మన తాలూకా యూనివర్సిటీస్ యొక్క అడ్మినిస్ట్రేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కావాలనే విల్లింగ్లీ దే ఆర్ stopping the faculties from OBCs and SC and ST categories to get into these IITs and IIMs అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు, రైట్? సో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఫ్యాకల్టీకి రిజర్వేషన్స్ కల్పించవచ్చా, కల్పించకూడదా, వాట్ ఆర్ ద ప్రోస్, వాట్ ఆర్ ద కాన్స్ అని చెప్పి నాకు మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీ అందరి తాలూకా ఇవేవైతే ఉంటాయో అవన్నీ నేను చదువుతాను. సో మీ ఆర్గ్యుమెంట్స్ ఎంతవరకు కరెక్ట్గా ఉన్నాయో చూద్దాం. ఐ హోప్ ఈ ఆర్టికల్ కూడా మీకు డీటెయిల్గా అర్థమైందని అనుకుంటున్నాను. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బైడెన్ సీక్స్ టు బూస్ట్ ఏషియా ఎలియన్సెస్. వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అండి, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం మాట్లాడుకుంటాం. ఈ పర్టికులర్ ఆర్టికల్ నేను డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. ఇఫ్ యూఆర్ ఏ పిఎస్ఐఆర్ స్టూడెంట్, పిఎస్ఐఆర్ మీ ఆప్షనల్ అయితే పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, దిస్ ఆర్టికల్ ఈజ్ ఏ గోల్డ్ మైన్ ఫర్ యూ. అర్థమైందా? సో ఈ ఆర్టికల్ని డీటెయిల్గా చదివి మీరు నోట్ మేకింగ్ అనేది చేసుకోవాలి. ఈ పర్టికులర్ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ ఏదైతే ఉంటుందో ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 13 నుంచి నేను సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. లెట్స్ డిస్కస్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఇన్ గ్రేట్ డీటెయిల్ అమ్మ. సో నేను ఎప్పట్లాగానే మనం యూఎస్ గురించి, చైనా గురించి కానీ ఎప్పటూ ఈ ఫారిన్ పాలసీ, యూఎస్ ఫారిన్ పాలసీ, చైనా ఫారిన్ పాలసీ గురించి మాట్లాడేటప్పుడు వరల్డ్ ఆర్డర్ గురించి మాట్లాడతాను. ప్రజెంట్ ఉన్నటువంటి వరల్డ్ ఆర్డర్. సో దిస్ వరల్డ్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో దిస్ వరల్డ్ ఆర్డర్ ఈజ్ లెడ్ బై ఆఫ్ కోర్స్ అమెరికా, అంతే కదా. అమెరికాకి అందుకే మనం అంత ఇంపార్టెన్స్ ఇస్తాం. అమెరికా అంటే యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏదైతే ఉంటుందో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. దిస్ ఈజ్ యుఎస్ లెడ్ వరల్డ్ ఆర్డర్, రైట్? బట్ యుఎస్ లెడ్ వరల్డ్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ డిక్లైనింగ్ స్లోలీ. సో అమెరికా లెడ్ వరల్డ్ ఆర్డర్ అంటే యుఎస్ హెజ్మనీ అంటే డామినెన్స్ అమ్మ. యుఎస్ హెజ్మనీ మనకి ప్రపంచంలో దీనిలో ఎవరున్నారు? అథారిటేటివ్గా లేకపోతే డామినెంట్ కంట్రీగా ఎవరున్నారు? యుఎస్ అనేది ఉండడం అనేది జరిగింది. యుఎస్ హెజ్మనీ కంప్లీట్గా డిక్లైన్ అవ్వడం అనేది జరుగుతుంది. ఫ్రమ్ ద ట్రంప్స్ అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడైతే వచ్చిందో మనకి సిగ్నిఫికెంట్గా కనిపిస్తుంది. అర్థమైందా, రైట్? 2008 మనకి ఎకనామిక్ స్లో డౌన్ ఎప్పుడైతే అయిందో అప్పుడు కూడా దాని కారణంగా కూడా అమెరికా యొక్క డిక్లైన్ అనేది మనకు క్లియర్గా కనిపించింది. సో యుఎస్ హెజ్మనీ ఏదైతే ఉంటుందో యుఎస్ హెజ్మనీకి మెయిన్ థ్రెట్ ఎవరండి అంటే ర్యాపిడ్ గ్రోయింగ్ చైనా అనేది చాప కింద నీరులాగా త్వరగా పెరిగిపోయిందండి. వరల్డ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఎదగడం అనేది జరిగింది. ఈవెన్ మీరు సెక్యూరిటీ ప్రకారంగా చూసుకున్న, స్ట్రాటజికల్గా చూసుకున్న మనకి చైనా ఏదైతే ఉంటుందో చైనా హెడ్గా ఉండడం అనేది జరిగింది. మోడర్న్ ఆర్మీ ఏదైతే ఉంటుందో మిలిటరీ కానీ ఇవన్నీ ఉండడం అనేది జరిగింది. సో ఏంటి యుఎస్ హెజ్మనీ గురించి మనం మాట్లాడుకుంటే మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. సెకండ్ వరల్డ్ వార్ నుంచి మొదలు పెట్టుకోవాలి. వరల్డ్ వార్ 2 ఏదైతే ఉంటుందో ఇది ఎప్పుడు ఎండ్ అయింది? 1945లో 1945లో ఎండ్ అయింది. 1945లో ఎండ్ అయినటువంటి వరల్డ్ వార్ 2 తర్వాత వరల్డ్ అనేది 2
రెండు విధాలుగా పోలరైజ్ అయిపోయింది. ఒకటి ద కంట్రీస్ దట్ సపోర్ట్ యుఎస్ఏ, ద కంట్రీస్ దట్ సపోర్ట్ యుఎస్ఎస్ఆర్. సో యుఎస్ఎస్ఆర్ ఏదైతే ఉంటుందో, సో అప్పటి సోవియట్ యూనియన్ ఏదైతే ఉంటుందో ఇది కమ్యూనిజంని ఇంపోజ్ చేయడం అనేది జరిగింది. సమ్ కంట్రీస్ ఏంటి యుఎస్ఏ ఏదైతే ఉంటుందో యుఎస్ఏని సపోర్ట్ చేయడం అనేది జరిగింది. ఇండియా లాంటి కంట్రీస్ ఇది రెండింటి మధ్య ఏం మొదలైంది, కోల్డ్ వార్ అనేది మొదలైంది. రైట్, మన వరల్డ్ హిస్టరీలో కూడా దీని గురించి మనం మాట్లాడుకుంటాం. సో కోల్డ్ వార్ టైంలో ఇండియా అనేది నాన్ అలైన్డ్ పొజిషన్లో ఉండడం అనేది జరిగింది. నాన్ అలైన్మెంట్ ఏదైతే ఉంటుందో నాన్ అలైన్మెంట్ పొజిషన్ ఉండడం అనేది జరిగింది. పేరుకి నాన్ అలైన్మెంట్ ఉన్నప్పటికీ కాస్త దేనికి ఒరుగుంది, యుఎస్ఎస్ఆర్కి సపోర్ట్గా ఉండడం అనేది జరిగింది. బికాజ్ కమ్యూనిజం అండ్ సోషలిజం అనేవి మన తాలూకా యుఎస్ఏ ఏంటి, క్యాపిటలిస్ట్ కంట్రీ, దీని తాలూకా ఐడియాలజీ. రైట్, పొలిటికల్ అండ్ ఎకనామిక్ ఐడియాలజీ ఏంటి, క్యాపిటలిస్ట్ కంట్రీ. యుఎస్ఎస్ఆర్ ఏంటి, కమ్యూనిజం. కమ్యూనిజంని ఏమంటాము, రెవల్యూషనరీ సోషలిజం అంటాము. సో ఇండియా కూడా ఏంటి, సోషలిస్టిక్ కంట్రీ. ఇండియా ఈజ్ ఎ సోషలిస్ట్ నేషన్ అంటాం కదా, మన ప్రియాంబుల్లో కూడా మనం చదువుకుంటాం. రెవల్యూషనరీ సోషలిజం అంటాం. సో ఐడియాలజీస్ దగ్గరగా ఉండడం వల్ల మన యుఎస్ఎస్ఆర్ ఏదైతే ఉంటుందో, సోవియట్ యూనియన్ ఏదైతే ఉంటుందో, సోవియట్ యూనియన్కి అప్పుడు సపోర్ట్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? తర్వాత ఎప్పుడైతే ఆఫ్టర్ ద కొలాప్స్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్, ఆఫ్టర్ ద ఎండ్ ఆఫ్ కోల్డ్ వార్ ఎండ్కి యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అయింది. కొలాప్స్ అయిన తర్వాత యుఎస్ఏ ఏదైతే ఉంటుందో, యుఎస్ఏ అనేది డామినెంట్ నేషన్గా ఎదగడం అనేది జరిగింది. ప్రజెంట్ ఉన్నటువంటి వరల్డ్ ఆర్డర్ ఆఫ్టర్ ద ఎండ్ ఆఫ్ కోల్డ్ వార్ తర్వాత 1990s తర్వాత ప్రపంచంలో సూపర్ పవర్గా ఎదిగినటువంటి నేషన్ ఏంటి, యుఎస్ హెజిమోనీ అనేది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కి మనకు క్లియర్గా ఎవిడెంట్గా కనిపించింది. బికాజ్ ట్రంప్ ఏం చేశారు, మల్టీలాటరలిజం ఏదైతే ఉంటుందో మల్టీలాటరలిజంకి ఎగెనిస్ట్గా ఉండడం అనేది జరిగింది. మల్టీలాటరలిజం అంటే ఏంటండి, కోఆపరేషన్ బిట్వీన్ డిఫరెంట్ కంట్రీస్. బట్ ట్రంప్ ఏం చేశారు, మల్టీలాటరల్ ఆర్గనైజేషన్స్ లాంటి డబ్ల్యూహెచ్ఓ ఏదైతే ఉంటుందో డబ్ల్యూహెచ్ఓ నుంచి బయటకు రావాలనుకోవడం, ప్యారిస్ డీల్ ఏదైతే ఉంటుందో ప్యారిస్ డీల్ నుంచి బయటకు రావాలనుకోవడం, యునెస్కో ఏదైతే ఉంటుందో యునెస్కో నుంచి బయటకు రావాలనుకోవడం, ఇలా మల్టీలాటరలిజంని ఎప్పుడు, దాంతోపాటు న్యూక్లియర్ డీల్ ఏదైతే ఉంటుందో ఇరాన్ న్యూక్లియర్ డీల్ నుంచి బయటకు రావాలనుకోవడం, ఇలాంటి చాలా విపరీతమైన నిర్ణయాలు ఆయన తీసుకోవడం అనేది జరిగింది. బట్ హీ మేడ్ బి ట్రంప్, లేకపోతే బైడెన్, ఇప్పుడున్నటువంటి బైడెన్ తీసుకున్న, ఒకప్పుడు మనకి ఒబామాని తీసుకున్న, ప్రతి ఒక్కరికి ఏం కావాలి, యుఎస్ హెజిమోనీని నిలబెట్టాలి. వాళ్ళ కంట్రీ యొక్క డామినెన్స్ అనేది అవ్వాలి. ఎందుకు సార్ డామినెంట్ అవ్వాలని చూస్తాయి ప్రతి కంట్రీ అంటే, టు సపోర్ట్ దేర్ పీపుల్ ఇంట్రెస్ట్, వాళ్ళ పీపుల్ యుఎస్ పీపుల్ ఇంట్రెస్ట్ అనేవి సర్వైవ్ అయ్యేలా చూడడం అనేది యుఎస్ గవర్నమెంట్ యొక్క బాధ్యత. సో అందుకే యుఎస్ హెజిమోనీ, యుఎస్ అనేది డామినెంట్ నేషన్గా ఎదగాలనుకుంటుంది. మనం కూడా ఒక రూమ్లో డామినెంట్గా అందరికంటే బెటర్గా పెర్ఫామ్ చేయాలనుకుంటాం. యూపీఎస్సీ ఎగ్జామ్ ఉంది, అందరికంటే బెటర్గా పెర్ఫామ్ చేసి ఫస్ట్ ర్యాంక్ సాధించాలనుకుంటాం. రైట్, బికాజ్ వీ ట్రై టు డామినేట్. రైట్, మనం ప్రతి ఒక్కరం దానికోసం, ఆ పొజిషన్ కోసం ట్రై చేస్తూ ఉంటాం. రైట్, సో ఇప్పుడు చైనా, యుఎస్ హెజిమోనీకి మెయిన్ థ్రెట్ ఏమని చెప్పుకున్నాం, చైనా ఏదైతే ఉంటుందో చైనా. ఇన్ ఎకనామికల్గా చూసుకున్నా మనకి చైనా, టెక్నాలజీ ప్రకారంగా చూసుకున్న చైనా అనేది పెద్ద థ్రెట్, అండ్ సెక్యూరిటీ ప్రకారంగా చూసుకున్న చైనా అనేది పెద్ద థ్రెట్. మనకి మోడర్న్ ఆర్టిలరీ గురించి చూసుకున్నాము, తన తాలూకా ఆర్మీని మోడర్నైజ్ చేయడం అనేది జరుగుతుంది చైనా. సో చాలా పెద్ద థ్రెట్. సో చైనాని కంట్రోల్ చేయడం ఏదైతే ఉంటుందో అది యుఎస్ ముందు ఉన్నటువంటి పెద్ద సవాల్. అందుకే చైనా మీద చాలా విరుచుకుపడడం అనేది జరిగింది. ఎవరండి, ట్రంప్. అయితే ఇప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్ అర్థమైంది. ఈ బ్యాక్గ్రౌండ్ మీకు అవసరం చాలా. సో ఇప్పుడు న్యూస్లోకి ఎందుకు రావడం అనేది జరిగింది. యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఎవరైతే ఉంటారో, యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్, దాంతోపాటు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఎవరైతే ఉంటారో, నేషనల్ సెక్రటరీ అడ్వైజర్, వీళ్ళందరూ వాళ్ళ తాలూకా చైనీస్ కౌంటర్ పార్ట్స్ ఎవరైతే ఉంటారో, అంటే చైనా సెక్రటరీ ఆఫ్ స్టేట్ అండ్ చైనీస్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళతో మీట్ అవ్వబోతున్నారు. ఎక్కడండి, అలస్కా ఏదైతే ఉంటుందో అలస్కాలో మీట్ అవ్వబోతున్నారు. ఫస్ట్ ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ బైడెన్ అడ్మినిస్ట్రేషన్ అనేది వచ్చిన తర్వాత, బైడెన్ గవర్నమెంట్ అనేది యూఎస్లో వచ్చిన తర్వాత ఇదే మొదటి ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ మనకు చెప్పడం అనేది జరుగుతుంది. సో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ అనేది అమెరికా రిలేషన్స్, ఏషియాలో ఉండేటటువంటి తన ఎలైస్ ఏవైతే ఉన్నాయో, ఏషియన్ ఎలైస్ అండ్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో, ఏషియన్ ఎలైస్ అండ్ పార్ట్నర్స్తో జాగ్రత్తగా ఇదవ్వాలని చెప్పి, మెయింటైన్ చేయాలని చెప్పి బైడెన్ అడ్మినిస్ట్రేషన్ చాలా ఆలోచించడం అనేది జరిగింది. తన తాలూకా ఆలోచనలో భాగంగా చైనాతో కూడా, ఏషియన్ సూపర్ పవర్ ఏంటి చైనా కదా, చైనా తర్వాత ఇండియా ప్రజెంట్. సో చైనాతో కూడా, ఇండియాతో ఎలాగో మంచి రిలేషన్స్ ఉన్నాయి, ఎవరికి, మనకి యూఎస్కి. బట్ చైనాతో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయడానికి ఇది ఒక భాగం అవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పడం అనేది జరిగింది. సో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి డెలిగేట్స్ ప్రకారం ఏంటి, దిస్ చైనా ఏదైతే ఉంటుందో, ఈ చైనా అనేది అమెరికా యొక్క ప్రైమరీ రైవల్.
అమెరికా యొక్క ప్రైమరీ. ఎందుకు యుఎస్ హెజ్మనీకి ఏంటంటే పెద్ద థ్రెట్ అని చెప్పుకున్నాం, చైనా అనేది పెద్ద థ్రెట్ అని చెప్పుకున్నాం. సో ఒకప్పుడు రష్యా అనేది పెద్ద దీనిగా ఉండడం అనేది జరిగింది, పెద్ద శత్రువుగా ఉండడం అనేది జరిగింది యుఎస్ఏకి. కానీ ఇప్పుడు అసలైన పెద్ద ముప్పు ఎవరు మన అమెరికాకి? ప్రైమరీ రైవల్ ఎవరు? చైనా ఏదైతే ఉంటుందో చైనా. అండ్ ద ఇంటరిమ్ నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజిక్ గైడెన్స్ ఏదైతే రిలీజ్ చేసిందో మన తాలూకా బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఏంటండి? ద ఇంటరిమ్ అంటే మధ్యలో ఇంటర్మీడియట్గా రిలీజ్ చేసినటువంటి నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజిక్ గైడెన్స్ ఏదైతే ఉంటుందో దీనిలో మనకి ఏం చెప్పింది అంటే బైడెన్ అడ్మినిస్ట్రేషన్, ఇట్ కాల్స్ చైనా ద ఓన్లీ కాంపిటీటర్. సో చైనా ఒక్కటే మా కాంపిటీషన్ ఈ ప్రపంచంలో అని చెప్పడం అనేది జరిగింది. బికాజ్ ఇట్ ఈస్ పొటెన్షియల్లీ క్యాపబుల్ ఆఫ్ కంబైనింగ్ ఇట్స్ ఎకనామిక్ పవర్ అనేది మనకి సుమారుగా అమెరికాతో దగ్గరగా ఉండడం అనేది జరిగింది చైనా. దాంతోపాటు డిప్లొమాటిక్గా కూడా చాలా దౌత్య బంధాలు కూడా చైనాకి చాలా ఎక్కువగా ఉండడం అనేది జరిగింది. ఇది స్ట్రాటజికల్గా, మిలిటరీ ప్రకారంగా అండ్ టెక్నాలజికల్ పవర్గా కూడా చైనా అనేది ఉండడం అనేది జరిగింది అని మనకు చెప్పడం అనేది జరిగింది. సో మన తాలూకా అమెరికా ఏదైతే ఉంటుందో అమెరికాను ఓడించగలదు ఏదైనా దేశం ప్రపంచంలో ఉందంటే అది చైనా మాత్రమే అని అమెరికానే ఒప్పుకోవడం అనేది జరిగిందండి. According to the Secretary of State, the US relationship with China will be the biggest geopolitical test of the 21st century. So Secretary of State, US Secretary of State ఏం చెప్పారు? సో చైనాతో యుఎస్ రిలేషన్షిప్ ఏదైతే ఉంటుందో, యుఎస్కి చైనాకి ఉండేటటువంటి సంబంధం ఏదైతే ఉంటుందో దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ టెస్ట్ 21st సెంచరీ, 21వ శతాబ్దం ఏదైతే ఉంటుందో దీనిలో ఉండేటటువంటి అతి పెద్ద జియోపొలిటికల్ ఇష్యూ అంట, జియోపొలిటికల్ టెస్ట్ అంట అని ఎలా ఉండబోతుందో రిలేషన్ అని మనం వేచి చూడాలి. ఎవరు మళ్ళీ డామినెంట్ పవర్గా ఎదిగేటటువంటి మనకి సూచనలు దగ్గరగానే కనిపిస్తున్నాయి. ఈవెన్ కోవిడ్-19 చూసుకోండి, కోవిడ్-19 ఈజ్ ద ఓన్లీ ఏరియా, అర్థమైందా, ఈజ్ ద ఓన్లీ ప్రాబ్లం వేర్ యుఎస్ డిడెంట్ షో దేర్ డామినెన్స్ అండి. వాళ్ళ తాలూకా ముద్ర అనేది వేయలేదు, డోర్స్ ఓపెన్గా పెట్టింది, చైనా హ్యాండ్ ఓవర్ చేసుకో అన్నట్టు. సో కోవిడ్-19 టైంలో ఎందుకు యుఎస్ కూడా చాలా ఎఫెక్ట్ అవ్వడం అనేది జరిగింది, అర్థమైందా. సో ఈ కోవిడ్-19 అనేది యుఎస్కి చాలా పెద్ద దెబ్బ అని మనం అనుకోవచ్చాము, అర్థమైందా. సో దిస్ అలస్కా మీట్ ఏం సజెస్ట్ చేస్తుంది? అలస్కాలో మీటింగ్ ఏదైతే జరగబోతుందో దీన్ని మనం ఏం చేసుకోవచ్చు, మన తాలూకా బైడెన్ అడ్మినిస్ట్రేషన్ అనేది చైనాతో చాలా మ్యూచువల్ ఇంట్రెస్ట్ ఏదైతే ప్లేసెస్ ఆఫ్ మ్యూచువల్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో దానిలో ఎంగేజ్ అవ్వాలనుకుంటుంది, దానిలో కలిసి కోఆపరేటివ్గా వర్క్ చేయాలనుకుంటుంది. ఏంటండి అవి? క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉంటుందో క్లైమేట్ చేంజ్కి మన చైనా కూడా ఇది చేయడం అనేది జరిగింది. బట్ చైనా సృష్టించినటువంటి పెద్ద బూటకం, పెద్ద మాయ అని ట్రంప్ ప్యారిస్ డీల్ నుంచి బయటకు వెళ్ళిపోవడం అనేది జరిగింది. ప్యారిస్ క్లైమేట్ డీల్ గుర్తుందా, మనం చాలాసార్లు హిందూ అనాలిసిస్లో చెప్పుకున్నాం. దాంతోపాటు కోవిడ్-19 పాండమిక్ కూడా రెండు కంట్రీస్కి ఉన్నటువంటి పెద్ద కామన్ ఇష్యూ, కామన్ ప్రాబ్లం. సో ఈ రెండు విషయాల్లో చైనాతో కలిసి నేను వర్క్ చేస్తానని బైడెన్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది ఆల్రెడీ సంకేతాలు ఇవ్వడం అనేది జరిగింది, అర్థమైందా. దెర్ ఆర్ అదర్ జియోపొలిటికల్ ఏరియాస్, డిఫరెంట్ జియోపొలిటికల్ ఏరియాస్లో కూడా మనకి ఇదేదైతే ఉంటుందో కంటిన్యూడ్ కోఆపరేషన్ ఏదైతే ఉంటుందో కంటిన్యూడ్ కోఆపరేషన్ అనేది ఉంటుంది. ఎవరికి? బోత్ సైడ్స్కి మధ్య. ఫస్ట్ ఏంటండి ఆ కోఆపరేషన్ అంటే యుఎస్ అనేది ఇట్ హెస్ ఆల్రెడీ ప్రపోజ్డ్ ఏ మల్టీలాటరల్ యుఎన్ లెడ్ కాన్ఫరెన్స్ ఇన్వాల్వింగ్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ చైనా, రష్యా, ఇండియా, ఇరాన్, పాకిస్తాన్ అండ్ యుఎస్. వీటన్నింటితో కలిపి ఒక అనేది తయారు చేద్దామని కాన్ఫరెన్స్ అనేది పెట్టాలనుకుంటుంది. యునైటెడ్ నేషన్స్ ఆధ్వర్యంలో ఒక కాన్ఫరెన్స్, మల్టీలాటరల్ కాన్ఫరెన్స్. దేని గురించి కాన్ఫరెన్స్? దేన్ని డిస్కస్ చేయడానికి అంటే ఆఫ్ఘాన్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉంటుందో, ఆఫ్ఘాన్ పీస్ డీల్ అనేది జరగడం అనేది జరిగింది. దానికో తాలిబన్స్తో మన తాలూకా అమెరికా అనేది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ పీస్ డీల్ చేసుకొని మేము ఆఫ్ఘాన్ నుంచి బయటకు వెళ్ళిపోతున్నామని చెప్పడం అనేది జరిగింది. దీని తాలూకా బ్యాక్గ్రౌండ్ నేను చాలాసార్లు చెప్పాను. బ్యాక్గ్రౌండ్ గురించి స్పెషల్ వీడియో చేయాలా నా కామెంట్ బాక్స్లో చెప్పండి, స్పెషల్ వీడియో, బర్నింగ్ ఇష్యూస్ వీడియో ఒకటి చేస్తాను. సో ఆఫ్ఘాన్ డీల్ ఏదైతే ఉంటుందో ఆఫ్ఘాన్ డీల్ గురించి, ఆఫ్ఘాన్ కాన్ఫ్లిక్ట్ గురించి మాట్లాడడానికండి, అర్థమైందా. దీనిలో చైనాని కూడా భాగం చేయడం అనేది జరిగింది. ఎవరండి? మన తాలూకా బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో బైడెన్ అడ్మినిస్ట్రేషన్, అర్థమైందా. దాంతోపాటు ఇరాన్ న్యూక్లియర్ డీల్ ఏదైతే ఉంటుందో ఇరాన్ న్యూక్లియర్ డీల్ గురించి కూడా చైనా యొక్క ఇంటెన్షన్ ఏదైతే ఉంటుందో ఇంటెన్షన్ కోరుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకు? ఇరాన్ న్యూక్లియర్ డీల్ ఎవరెవరి మధ్య జరిగింది? ఇరాన్, దాంతోపాటు మన తాలూకా పర్మనెంట్ మెంబర్స్ ఆఫ్ యుఎన్ఎస్, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ 5 మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, దాంతోపాటు జర్మనీ ఏదైతే ఉంటుందో జర్మనీ. సో ఈ పర్మనెంట్ నేషన్స్, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్షిప్ ఉన్నటువంటి నేషన్స్ ఏంటి? అందులో చైనా ఒకటి,
రైట్. సో పర్మనెంట్ నేషన్స్ ఏంటి? చైనా, రష్యా, యుఎస్ ఏదైతే ఉంటుందో యుఎస్, అండ్ మన తాలూకా ఫ్రాన్స్ ఏదైతే ఉంటుందో ఫ్రాన్స్, అండ్ యూకే ఏదైతే ఉంటుందో యూకే కదా. సో ఇవన్నీ ఈ 5 పర్మనెంట్ నేషన్స్గా ఉండడం అనేది జరిగింది. సో వీటన్నిటి మధ్య ఇరాన్ న్యూక్లియర్ డీల్ చేసింది. సో చైనా యొక్క ఇదేదైతే ఉంటుందో ఇరాన్ న్యూక్లియర్ డీల్ గురించి మళ్ళీ మాట్లాడడానికి ట్రంప్ బయటకు వెళ్ళిపోయారు. సో మళ్ళీ మన తాలూకా బైడెన్ అడ్మినిస్ట్రేషన్ దీనిలో జాయిన్ అవ్వాలనుకుంటుంది. సో దీని గురించి చైనా యొక్క ఇదేదైతే ఉంటుందో అది కూడా తీసుకోవాలని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుందండి. అర్థమైందా? సో దీస్ ఆర్ ద మెయిన్ ఏరియాస్ వేర్ బోత్ యుఎస్ అండ్ చైనా విల్ కోఆపరేట్ ఈచ్ అదర్. ఇద్దరు ఒకరితో ఒకరు కోఆపరేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? రైట్. దాంతోపాటు మెయిన్ ఎక్కడ రైవలరీ ఎక్కడ వచ్చిందంటే ఇండో పసిఫిక్ రీజియన్. మీకు ఇండో పసిఫిక్ రీజియన్లో రైవలరీ, రెండింటి మధ్య రైవలరీ శత్రుత్వం అనేది మొదలవ్వడం అనేది జరిగింది. ఎందుకు? ఇండో పసిఫిక్ రీజియన్ మీద డామినెన్స్ కోసం ఎవరండి ఇది చేస్తున్నారు? చైనా ఏదైతే ఉంటుందో చైనా అనేది ఇది చేయడం అనేది జరుగుతుంది రీజనల్ డామినెన్స్ కోసం. బట్ చైనాకి ఎగెనెస్ట్గా ఎవరున్నారు? ఇండియా అనేది ఉంది, ఈవెన్ జపాన్ అనేది ఉంది, దాంతోపాటు మన తాలూకా ఇదేదైతే ఉందో ఆస్ట్రేలియా అనేది ఉంది, రైట్. ఇవన్నీ వియత్నాం ఏదైతే ఉంటుందో వియత్నాం, ఇవన్నీ ఉండడం అనేది కన్సర్న్స్ చెప్పడం అనేది జరుగుతుంది. బట్ జపాన్కి, ఆస్ట్రేలియాకి చైనా యొక్క అవసరం అనేది ఉంటుంది. ఎందుకు? బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఏంటి వీటి కంట్రీస్కి? చైనా. సో వాళ్ళు ప్రాస్పరస్గా ఉండాలంటే, వాళ్ళ ప్రాస్పరిటీ కంటిన్యూ అవ్వాలంటే, వాళ్ళు సుభిక్షంగా ఉండాలంటే చైనా అనేది ఉండాలి. ఎందుకంటే వీళ్ళు అమ్మేది కొనేవాడెవడు? చైనా తప్ప వీళ్ళకి ఒక గత్యంతరం లేదు. చైనా అనేది తప్పకుండా వీళ్ళ దగ్గర నుంచి కొనాలి. చైనా అనేది లేకపోతే వీళ్ళకి చాలా పెద్ద ప్రాబ్లం అనేది ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఒక్కరే కౌంటర్ బ్యాలెన్స్ చేయగలరు ఎవరు? అవసరం లేకుండా ఇండియా ఏదైతే ఉంటుందో ఇండియా అనేది ఇది చేయగలదు. మొదటిది ఫస్ట్ వన్. అండ్ దాంతోపాటు యుఎస్ ఏదైతే ఉంటుందో యుఎస్ కూడా కౌంటర్ బ్యాలెన్స్ అనేది చేయొచ్చు. దిస్ ఈస్ ద ఓన్లీ ప్లేస్ వేర్ బోత్ అమెరికా అండ్ చైనా, యుఎస్ఏ అండ్ చైనా ఆర్ ఇన్ కాన్ఫ్లిక్ట్. వీళ్ళు రెండు కాన్ఫ్లిక్ట్లో ఉండడం అనేది జరుగుతుందండి. అర్థమైందా? దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. సో ఈ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో ఈ ఆర్టికల్లో చెప్పినవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. కాస్త ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఐ హోప్ ప్రతి ఒక్కరికి ఈ ఆర్టికల్ అనేది డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంతే కాంప్రహెన్సివ్గా హిందూ అనాలిసిస్ రోజు కావాలంటే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్, యూ కెన్ జాయిన్ అవర్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ అమ్మ. సో ప్రత్యూష మేడంతో మాట్లాడి చక్కగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఐ హోప్ ఈరోజు హిందూ అనాలిసిస్ మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. నచ్చుతున్నట్టయితే లైక్ చేయండి. మీకు డౌట్స్ ఏమైనా ఉంటే, లేకపోతే నేను ఏవైతే ఆర్గ్యుమెంట్స్ పుట్ ఫార్వర్డ్ చేయమన్నానో, ఏదైనా ఆర్గ్యుమెంట్స్ చెప్పమన్నానో ఆర్గ్యుమెంట్స్ కామెంట్ బాక్స్లో చెప్పండి. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.